5 నిమిషాల్లో మీకు నచ్చిన ఏ స్టాక్ అయినా సరే దాన్ని ఫండమెంటల్‌గా స్క్రీనర్ డాట్ ఇన్ అనే టూల్‌ని యూజ్ చేసి ఎలా చేయొచ్చో మనం ఈ వీడియోలో డిస్కస్ అనేది చేసుకుందాము. ఇది మన స్టాక్ మార్కెట్ ఏ టు జెడ్ సీరీస్‌లో 39థ్ ఎపిసోడ్. మనం లాస్ట్ 35, 36, 37, 38 ఎపిసోడ్స్‌లో ఇండివిడ్యువల్‌గా బ్యాలెన్స్ షీట్ అవ్వచ్చు, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ అవ్వచ్చు, పీఎన్ఎల్ స్టేట్మెంట్స్ అవ్వచ్చు, ఫండమెంటల్ రేషియోస్ అవ్వచ్చు, దేనికి ఏదేది ఇంపార్టెన్స్ అని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఫండమెంటల్స్ స్ట్రాంగ్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు ఆ డేటా మొత్తం ఒక్కటే దగ్గర దొరికితే బావుంటుంది కదా! అండ్ ఆ డేటా మొత్తం ఒకటే దగ్గర చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా మనకి స్క్రీనర్ డాట్ ఇన్ వెబ్‌సైట్‌లో మనకు దొరుకుతుంది. సో, ఆ వెబ్‌సైట్ ఎలా యూజ్ చేసి మనం ఫండమెంటల్ అనాలిసిస్ చేయొచ్చు 5 నిమిషాల్లో అని చెప్పి నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ అనేది చేస్తాను. అగైన్ వీడియో 25 మినిట్స్ ఉండొచ్చు. కానీ ఒక్కసారి మీరు మొత్తం నేర్చేసుకున్నారంటే 5 నిమిషాల్లో మీ అంతట మీరు మీకు నచ్చిన సెక్టర్ అవ్వచ్చు, స్టాక్ అవ్వచ్చు, ఫండమెంటల్‌గా స్ట్రాంగ్‌గా, వీకా అని మీ అంటూ ఒక ఒపీనియన్ ఫార్మ్ చేసుకునేలాంటి స్టేజ్‌కి మీరు డెఫినిట్‌గా వెళ్ళిపోతారు. సో, ఇవాల్టి మన 39థ్ ఎపిసోడ్‌లో మనము స్క్రీనర్ డాట్ ఇన్ వెబ్‌సైట్ యూజ్ చేసుకొని ఫండమెంటల్ అనాలిసిస్ ఎలా చేయొచ్చో ఈ వీడియోలో డిస్కస్ అనేది చేసుకుందాము. అగైన్ ఎవరైతే మన ఛానల్‌కి ఫస్ట్ టైమ్ వచ్చారో, కొత్తగా వచ్చారో వాళ్ళకి ఇక్కడ ఏం జరుగుతుందో తెలియకపోతే ఇక్కడ మనం స్టాక్ మార్కెట్ ఏ టు జెడ్ సీరీస్ అనేది చేస్తున్నాము. సో, ఎక్కడో ఇంట్రో వీడియో దగ్గర స్టార్ట్ చేసాము. అంటే స్టాక్ మార్కెట్ అంటే ఏంటి అని బేసిక్స్ స్టార్ట్ చేసుకొని, ట్రేడింగ్ స్ట్రాటజీస్ చెప్పుకొని, ప్రైస్ యాక్షన్ నేర్చుకొని, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ గురించి నేర్చుకొని, ఇప్పుడు ఫండమెంటల్ అనాలిసిస్ ఇప్పుడు 39థ్ ఎపిసోడ్, లాస్ట్ 39 ఎపిసోడ్స్ అన్నీ ప్రాపర్‌గా మంచిగా ఒక లిస్ట్ ఆర్డర్‌లో పెట్టుకొని, ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు ఈ ప్లే లిస్ట్ మొత్తాన్ని కూడా లింక్ ఏదైతే ఉంటుందో ఐకార్డ్‌లో కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. సో, మీకు ఇంకా బేసిక్స్ రావు, మీరు నేర్చుకోవాలనుకుంటే ఆ డిస్క్రిప్షన్‌లో ఉన్న ప్లే లిస్ట్ మీద క్లిక్ చేశారు అని అనుకుంటే మొత్తం ప్రాపర్ ఆర్డర్‌లో సాలిడ్‌గా మీరు అనేది నేర్చేసుకుంటారు. సో, ఇక్కడ ఏం జరుగుతుందో మీకు అర్థమైపోయింది కాబట్టి కొంచెం నా గురించి కూడా తెలియాలి కదా! సో, నా పేరు నిహాల్. నేను మార్కెట్‌లో ఒక ఫుల్ టైమ్ ఆప్షన్స్ ట్రేడర్‌ని. అండ్ మీరు చూస్తున్న వీడియోస్‌నేమో ఎడిట్ చేసింది బషీర్. సో, కొత్తగా వచ్చిన మీరు, రెగ్యులర్‌గా మన వీడియోస్ చూస్తున్న మీరందరూ ఏం చేయాలి? కింద కామెంట్ సెక్షన్‌లోకి వెళ్ళిపోయిండి. ఎపిసోడ్ 39 అటెండెన్స్‌ని మార్క్ అనేది చేసేసుకోండి. అటెండెన్స్ చేసేసారు కదా! డన్. సో, ఇప్పుడు మన ఏ టు జెడ్ రెవల్యూషన్‌ని మొదలుపెట్టేద్దాం. సో, అన్నిటికంటే ఫస్ట్ మీరు ఇలా గూగుల్‌లోకొచ్చేసి ఇక్కడ స్క్రీనర్ డాట్ ఇన్ అని సెర్చ్ చేయండి. సో, స్క్రీనర్ డాట్ ఇన్ అని సెర్చ్ చేస్తే మీకు ఏదైతే ఫస్ట్ లింక్ వస్తుందో దాని మీద మీరు క్లిక్ చేసుకుంటే ఇలాంటి ఒక వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ నేను ఆల్రెడీ లాగిన్ అయిపోయాను నా గూగుల్ అకౌంట్‌తో, నా జీమెయిల్ అకౌంట్‌తో. సో, మీరు మీ గూగుల్ అకౌంట్‌తో లాగిన్ అయిపోతే మీకు ఫుల్ ఫీచర్స్ అనేవి వస్తాయి. సో, ఒకసారి లాగిన్ అయిపోయిన తర్వాత మీకు ఇలాంటి ఒక హోమ్ స్క్రీన్ వస్తుంది. సో, ఇప్పుడు మీ స్క్రీనర్ ఉంది కదా! లోగో మీద క్లిక్ చేస్తే ఏదైతే హోమ్ స్క్రీన్ ఉంటుందో ఇలా వస్తుంది. సో, ఇప్పుడు దీంట్లో ఇక్కడ ఫస్ట్ మనకి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, దాంతో ఏం యూజెస్ ఉన్నాయో ఫస్ట్ అది నేర్చుకుందాం. ఓకే. సో, ఫస్ట్ ఇక్కడ పక్కన ఏముంది? ఫీడ్ అని ఉంది, స్క్రీన్స్ అని ఉంది, టూల్స్ అని ఉంది. సో, ఇలాగ మల్టిపుల్ ఆప్షన్స్ మనకు కనిపిస్తున్నాయి కదా! సో, ఫస్ట్ ఫీడ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఏదైతే హోమ్ స్క్రీన్ ఇక్కడ కనిపిస్తుందో ఇది మొత్తం ఫీడ్. సో, ఇక్కడ మనం ఏంటంటే ఏదైతే కంపెనీకి యాడ్ చేస్తామో ఇక్కడ చూడండి, యాడ్ కంపెనీస్ టు వాచ్ లిస్ట్. దాంట్లో కీప్ ట్రాక్ ఆఫ్ లేటెస్ట్ అనౌన్స్‌మెంట్స్, ఇన్సైడర్ ట్రేడ్స్ అండ్ క్రెడిట్ రేటింగ్స్ ఆఫ్ యువర్ కంపెనీస్. సో, మనం ఏదైతే కంపెనీస్ ఇక్కడ వాచ్ లిస్ట్‌లో యాడ్ చేస్తామో ఆ కంపెనీకి ఉండే డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనకి ఇక్కడ వస్తుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్‌కి ఇక్కడ యాడ్ కంపెనీస్‌లోకెళ్ళి మేబీ ఇన్ఫోసిస్ అని, ఓకే. ఇక్కడ వాళ్ళే ఇన్ఫోసిస్ అని చెప్తున్నారు కదా! సో, దాన్ని ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను. ఓకే. ఇన్ఫోసిస్‌ని యాడ్ చేసాం. తర్వాత మేబీ హెచ్‌డిఎఫ్‌సి అని యాడ్ చేద్దాం. తర్వాత మేబీ రిలయన్స్‌ని యాడ్ చేద్దాం. తర్వాత ఇంకేమున్నాయి? టాటా క్యాపిటలో, టాటా స్టీలో, టాటా మోటార్స్ ఏదో ఒకటి ఉన్నాయి. సో, ఇవన్నీ నేను ఇక్కడ యాడ్ చేసి సింపుల్‌గా డన్ అని నొక్కాను. సో, ఇప్పుడు మీకు ఇక్కడ చూసారా? ఇప్పుడు నేను ఏవైతే వాచ్ లిస్ట్‌లో నా కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఈ కంపెనీస్‌కి రిలేటెడ్‌గా ఫీడ్‌లోకెళ్తే ఈ కంపెనీస్‌కి రిలేటెడ్‌గా ఏదన్నా స్టాక్స్‌లో న్యూస్ ఉన్నాయా, అనౌన్స్‌మెంట్స్ ఉన్నాయా అన్నీ కూడా ఆటోమేటిక్‌గా నాకు ఈ ఫీడ్ సెక్షన్‌లోకి వచ్చేస్తుంది. సో, ఇప్పుడు సపోజ్ మీ కంపెనీలో అంటే మీ వాచ్ లిస్ట్‌లో లేకపోతే మీ పోర్ట్‌ఫోలియోలో ఏవైనా కంపెనీస్ మీరు హోల్డింగ్స్‌కి పెట్టుకోవచ్చు. సో, ఆ కంపెనీకి రిలేటెడ్‌గా న్యూస్ ఎలా ట్రాక్ చేసుకోవాలని చెప్పి చాలామంది క్వెషన్ ఉంటుంది కదా! సో, సింపుల్‌గా ఆ వాచ్ లిస్ట్‌ని మీరు ఇక్కడ యాడ్ చేసుకున్నారంటే ఆ కంపెనీకి రిలేటెడ్ ఎలాంటి అనౌన్స్‌మెంట్ ఉన్నా, న్యూస్ ఉన్నా మీకు ఇక్కడ ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. సో దట్ మీరు ట్రాక్ చేసుకోవచ్చు ఈజీగా మీ కంపెనీస్‌లో మీరు అనుకున్న కంపెనీస్‌లో ఏమవుతుంది అనడానికి ఇది సింపుల్‌గా మీకు వర్కౌట్ అనేది అవుతుంది. తర్వాత నెక్స్ట్ స్క్రీన్స్. సో, ఈ స్క్రీన్స్ మీద మీరు ఎప్పుడైతే క్లిక్ చేసుకుంటారో దీంట్లో చాలా రకరకాల స్క్రీన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక కంపెనీ 50 మూవింగ్ యావరేజెస్ పైన ఎన్నున్నాయి, 200 మూవింగ్ యావరేజెస్ కింద ఏమున్నాయి, లేకపోతే ఫండమెంటల్ రేషియోస్ పీఈ 50 కంటే ఎక్కువ ఉండే కంపెనీస్ ఈ సెగ్మెంట్‌లో, ఈ సెక్టార్‌లో నాకు కావాలి. అలాంటి మల్టిపుల్ స్క్రీన్స్ మీకు మీరు క్రియేట్ చేసుకోవచ్చు. విత్ మల్టిపుల్ కస్టమ్ క్వైరీస్‌లో మీరు బిల్డ్ చేసుకోవచ్చు. అగైన్
ఇప్పుడు నేను ఎప్పుడైతే వీడియోస్ చేస్తున్నానో మీకు ఫండమెంటల్‌గా ఒక కంపెనీ స్ట్రాంగ్ ఉండాలంటే ఈ ఫండమెంటల్ రేషియోస్ ఇలా ఉండాలి అని మీకు చెప్పాను కదా! సో, అలాంటి రేషియోస్ మీరు ఇక్కడ ఇన్‌పుట్ ఇచ్చి మీ ఆ రేషియోస్‌లో ఫిట్ ఇన్ అయ్యే స్ట్రాంగ్ కంపెనీస్‌ని కూడా మీరు ఫైండ్ ఔట్ చేసుకోవడానికి ఇలాంటి స్క్రీనర్ టూల్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. తర్వాత మీరు టూల్ సెక్షన్‌లోకెళ్ళిపోతే ఇక్కడ స్టాక్ స్క్రీనర్, ఏఐ, కమోడిటీ ప్రైసెస్ ఇవన్నీ ఉన్నాయి కదా! అగైన్ ఇవి మోస్ట్‌లీ పెయిడ్ ఉంటాయి కాబట్టి మనకి మాక్సిమం ఏంటి ఫండమెంటల్ అనాలిసిస్ కోసం, రీసెర్చ్ కోసం కావాలి కాబట్టి మీరు ఫీడ్, స్క్రీన్స్ ఈ 2 మీకు ఫ్రీగా అవైలబుల్ ఉంటాయి. మీరు హ్యాపీగా యూజ్ అనేది చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మార్కెట్ పల్స్ అని ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్. సో, ఇక్కడ ఇప్పుడు మీకు సపోజ్ ఒక సెక్టర్ అనాలిసిస్ చేయాలి. లేకపోతే సెక్టర్‌లో స్టాక్ అనాలిసిస్ చేయాలనుకోండి. ఫస్ట్ ఆ సెక్టర్ ఏది? ఆ స్టాక్ ఏదో మీరు ఫైండ్ ఔట్ చేసుకోవాలి కదా! సో, దానికి మార్కెట్ పల్స్ అనేది చాలా 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 యూజ్ అవుతుంది. సో, ఇప్పుడు మీరు మార్కెట్ పల్స్ మీద క్లిక్ చేస్తే మీకిక్కడ అనౌన్స్‌మెంట్, ఇండస్ట్రీస్ ఓవర్‌వ్యూ, కాన్ కాల్స్, అప్‌కమింగ్ కాన్ కాల్స్, యాన్యుయల్ రిపోర్ట్స్, అప్‌కమింగ్ రిజల్ట్స్, బల్క్ డీల్స్, బ్లాక్ డీల్స్ ఇన్ని రకాల మొత్తం డీటెయిల్స్ అన్నీ మీకు ఇక్కడ వస్తాయి. ఈ బల్క్ డీల్స్, బ్లాక్ డీల్స్ ఏంటి అనంటే ఒక కంపెనీలో పెద్ద మొత్తంలో ట్రాన్సాక్షన్స్ ఏవైనా జరుగుతున్నాయి. ఒక పెద్ద ఇన్వెస్టర్, ఒక పెద్ద ట్రేడరో ఒక కంపెనీలో పెద్ద మొత్తంలో షేర్స్ కొన్నారు, అమ్మారు అనంటే అవన్నీ మనకి ఇక్కడ బల్క్ డీల్స్‌లో, బ్లాక్ డీల్స్‌లో వస్తాయి. సో, ఇక్కడ మీరు క్లిక్ చేశారనుకుంటే అవి ఏ కంపెనీస్‌లో జరిగిందో మీకు మొత్తం డీటెయిల్స్, డేటా మొత్తం ఇక్కడ మీకనేది వచ్చేస్తుంది. సో, ఇప్పుడు ఆర్‌బీఎల్ బ్యాంక్‌లో మనకి బ్లాక్ డీల్స్ జరుగుతున్నాయి. సో, ఆ కంపెనీలో ఎందుకు జరుగుతున్నాయి? ఎవరు కొంటున్నారు? ఎందుకు కొంటున్నారు? అనలైజ్ చేసుకోవడానికి ఈ 2 ఫీచర్స్ కూడా మనకి యూజ్ అనేది అవుతాయి. తర్వాత ఇన్సైడర్ ట్రేడ్స్. సో, కంపెనీలో ఇన్సైడర్ ట్రేడింగ్ ఏదైనా జరుగుతుందా అన్న మొత్తం డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ వస్తాయి. కానీ ఇది కొంచెం అడ్వాన్స్ లెవెల్ టాపిక్స్. మనం మళ్ళీ మన రెగ్యులర్ టాపిక్‌లోకి వచ్చేస్తే ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఏంటి అనంటే ఇండస్ట్రీస్ ఓవర్‌వ్యూ. ఇక్కడ 191 ఎంట్రీస్ అని ఉన్నాయి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. సో, ఇండస్ట్రీస్ ఓవర్‌వ్యూ అని ఎప్పుడైతే క్లిక్ చేస్తానో ఇక్కడ మనకి టూ వీలర్, 3 వీలర్, తర్వాత ఇక్కడ బేరింగ్స్, అడ్వర్టైజింగ్స్, ఏరోస్పేస్, ఎయిర్‌లైన్ అని చెప్పి మల్టిపుల్ ఇండస్ట్రీస్‌లో కేటగిరీస్ అనేవి డెవలప్ అయ్యాయి. సో, ఇప్పుడు లాస్ట్ 1 ఇయర్‌గా ఏ ఇండస్ట్రీ టాప్ పర్ఫార్మింగ్‌గా ఉంది, బెస్ట్‌గా పర్ఫార్మ్ చేస్తుందని చెప్పడానికి మోస్ట్ అమేజింగ్ టూల్ ఇదే. అదేంటంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ మీడియన్ 1 ఇయర్ రిటర్న్స్ అని ఉంది కదా! దీన్ని మనం క్లిక్ చేసామనుకోండి టాప్ టు బాటమ్ అనేది రీషఫుల్ అవుతుంది. అంటే హైయెస్ట్ ఎర్నింగ్స్ నుంచి లోయెస్ట్ ఎర్నింగ్స్‌కి ఆ సెక్టర్ వైస్ కిందకి మనకి లిస్ట్ అనేది వస్తుంది. సో, ఇందులో హైయెస్ట్ ఏమో చూడండి బయోటెక్నాలజీ 481% రిటర్న్స్ ఇచ్చింది ఆ సెక్టరు. సో, బయోటెక్నాలజీ ఎన్ని కంపెనీలు ఉన్నాయి? 3 కంపెనీలు ఉన్నాయి. టోటల్ మార్కెట్ క్యాప్ 42,000 క్రోర్స్ ఉంది. దీని యావరేజ్ మీడియన్ 481% అంటే లాస్ట్ 1 ఇయర్‌లో బయోటెక్నాలజీలో ఉన్న 3 కంపెనీస్ 481% రిటర్న్స్ ఇచ్చాయి. ఇది ఫస్ట్‌ది. తర్వాత ట్రాన్స్‌పోర్ట్ రిలేటెడ్ సర్వీసెస్ ఇదంతా 58%తో గ్రో అయింది. దీంట్లో 2 స్టాక్సే ఉన్నాయి. తర్వాత ఎక్స్‌చేంజ్ అండ్ డేటా ప్లాట్‌ఫార్మ్స్ 3 కంపెనీలున్నాయి. 43% గ్రోత్ ఇచ్చాయి. సో, ఏ సెక్టర్ ఏ కంపెనీలో గ్రో అవుతుంది అని చెప్పి కూడా మనకి ఈ ఫిల్టర్ అనేది యూజ్ అవుతుంది. ఇది ఒక రకంగా. సెకండ్ ఏంటంటే మార్కెట్ క్యాప్‌ని బట్టి కూడా మనం చేంజెస్ అనేవి చేసుకోవచ్చు. సో, ఇప్పుడు మార్కెట్ క్యాప్ నేను ఎప్పుడైతే సెలెక్ట్ చేస్తానో ఇండియాలో ఉండే టాప్ కంపెనీస్, టాప్ సెక్టర్సే మనకి ఇక్కడ వస్తాయి. సో, ఇందులో ఏమేమి ఉంది చూడండి. ప్రైవేట్ సెక్టర్ బ్యాంకింగ్ ఉంది. హెచ్‌డిఎఫ్‌సి, ఐసీఐసీఐ ఇవన్నీ వస్తాయి కదా! కోటాకు అవన్నీ మనకి ఇక్కడ వస్తాయి. సో, ఇదెంత 13% రిటర్న్స్ ఇచ్చింది. తర్వాత కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ అండ్ కన్సల్టింగ్ ఇదంతా 71 కంపెనీస్ ఉన్నాయి. ఇదంతా 19% నెగెటివ్ రిటర్న్స్‌లో ఇచ్చింది. అంటే ఐటీ సెక్టర్ అంతా బెటర్‌గా పర్ఫార్మ్ చేయట్లేదు. రిఫైనరీస్ అండ్ మార్కెటింగ్‌లో 13% రిటర్న్స్ వచ్చింది. ఫార్మాస్యూటికల్స్ 14% డౌన్‌లో ఉంది. సో, ఏ సెక్టర్‌లో ఏం జరుగుతోంది అని అనలైజ్ చేసుకోవడానికి కూడా మనకి ఈ డేటా అనేది యూజ్ అవుతుంది. సో, ఇప్పుడు సపోజ్ నేను మళ్ళీ ఇక్కడ సార్ట్ చేసిన తర్వాత బయోటెక్నాలజీ నాకు 481% రిటర్న్స్ ఇచ్చింది. సూపర్‌గా ఉంది. సో, ఇప్పుడు అందులో ఉండే స్టాక్స్ ఏది అని తెలుసుకోవాలి అనంటే సింపుల్‌గా బయోటెక్నాలజీ మీద క్లిక్ చేస్తే ఇందులో ఏ స్టాక్స్ ఉన్నాయి, ఏ స్టాక్‌కి ఎంత మార్కెట్ క్యాప్ ఉంది, దాని డివిడెండ్ యీల్డ్స్ ఎంత వస్తున్నాయి, దాని క్వార్టర్లీ రిజల్ట్స్ ఎంత ఉన్నాయి, ఆర్ఓసీలు ఎంత ఉన్నాయి, మొత్తం డేటా మొత్తం మనకి ఇక్కడ మనకి ఒక లిమిటెడ్ డేటా అనేది వచ్చింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న మొత్తం అన్ని కంపెనీస్‌లో మనకి బిగ్గెస్ట్ కంపెనీ 39,100 క్రోర్స్ మార్కెట్ క్యాప్‌తో యాంథమ్ సైన్స్ అనే మనకి ఇక్కడ కంపెనీ కనిపిస్తుంది. ఇప్పుడు దీని గురించి మనం డీటెయిల్‌గా అనాలిసిస్ చేయాలంటే సింపుల్‌గా ఈ స్టాక్ మీద మీరు క్లిక్ చేశారని అనుకుంటే అప్పుడు మన మెయిన్ ఏదైతే స్క్రీనర్ టూల్ ఉందో, వెబ్సైట్ ఉందో అది మనకి మొత్తం ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇంకా మీకు మొత్తం ఫండమెంటల్ అనాలిసిస్ మీకు ఎంత కావాలో మొత్తం కంప్లీట్ డేటా మొత్తం మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. అండ్ దీన్ని బట్టి మనం రీసెర్చ్ చేయొచ్చు, ఎలా అనలైజ్ చేసుకోవచ్చో మనం చూసుకోవచ్చు. సో, ఇప్పుడు జస్ట్ రఫ్‌గా నేను ఇక్కడ చూస్తుంటే ఈ స్టాక్ చాలా హై నుంచి మళ్ళీ కిందకు వచ్చేసింది. తర్వాత పియర్ కంపారిజన్‌లో బానే ఉంది. క్వార్టర్లీ రిజల్ట్స్ ఎక్కువ లేవు. సో, వీళ్ళకి ఫినాన్షియల్ రిపోర్ట్స్ కూడా ఎక్కువ వచ్చుండవు. సో, సేల్స్ అండ్ ప్రాఫిట్ మార్జిన్స్ కూడా ఎక్కువ లేవు. 2020 నుంచే ఉన్నాయి. దానికంటే ముందర డేటా లేదు. తర్వాత కింద క్యాష్ ఫ్లోస్, రేషియోస్, ఎఫ్ఏఐస్, డిఐఐస్, ప్రమోటర్స్ డేటా కూడా అసలు ఇక్కడ మెన్షన్ అయ్యలేదు. అండ్ యాన్యుయల్ రిపోర్ట్స్ కూడా లేవు.
అంటే ఏంటి? ఈ కంపెనీలో 400 కాదు, 500 కాదు, 600% గ్రోత్ వచ్చినప్పటికీ కూడా అసలు యాన్యుయల్ రిపోర్టే లేదు కాబట్టి ఈ స్టాక్‌ని మనం అనలైజ్ చేసే పాసిబిలిటీ ఆర్ స్కోప్ కూడా అంత ఉండదు. అండ్ మోస్ట్‌లీ ఇక్కడ ఉన్న డేటా కూడా మొత్తం స్క్రూడ్ అప్ ఉండొచ్చు, లేకపోతే అటు ఇటుగా ఉండొచ్చు అని చెప్పి మనం అస్యూమ్ చేసుకొని ఈ కంపెనీ ఎంత మంచి రిటర్న్స్ అయినా ఇవ్వండి, ఏదైనా జరగనియండి, దీన్ని మనం అవాయిడ్ చేసుకునే ఆప్షన్ మనకు ఉంటుంది కాబట్టి ఇలా క్విక్‌గా మనం గ్లాన్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే అని వెళ్ళిపోయాను. కానీ దీన్ని ఎగ్జాక్ట్‌గా ఎలా చూడొచ్చు, ఇప్పుడు మీరు కూడా ఇప్పుడు నేనంతా 1 మినిట్ తీసుకున్నట్టున్నాను. ఇలా మీరు కూడా ఎలా చేయొచ్చు అని చెప్పి ఇప్పుడు నేను స్టెప్ బై స్టెప్ ట్యుటోరియల్ ఇస్తాను. సో దానికి మళ్ళీ నేను ఇక్కడ screener.in వెబ్‌సైట్‌కి ఫస్ట్ హోమ్ పేజ్‌కి వచ్చేసి మీకు ఇక్కడ కావాల్సిన కంపెనీని ఫస్ట్ సెర్చ్ చేయాలి. ఇప్పుడు మనం లాస్ట్ 4 వీడియోస్‌లో మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీది కేస్ స్టడీ చేసుకున్నాం కాబట్టి అదే కంపెనీని మళ్ళీ అనలైజ్ చేస్తాను. సో దట్ మీ అందరికీ మంచి రిలేటబుల్‌గా ఉంటుంది. మనం అక్కడ ఏం నేర్చుకున్నాము, ఇక్కడ ఏం కనిపిస్తుంది, డేటాలో ఏమైనా డిఫరెన్స్ ఉందా, మొత్తం మీకు క్లారిటీ అనేది వస్తుంది. సో ఇప్పుడు మీరు ఏ కంపెనీని అయితే అనాలిసిస్ చేద్దాం అనుకుంటున్నారో దాన్ని ఇక్కడ సెర్చ్ చేయాలి. సో ఇక్కడ మహీంద్రా అండ్ మహీంద్రా కాబట్టి నేను ఇక్కడ మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్‌ని సెర్చ్ చేస్తున్నాను. సెర్చ్ చేసిన తర్వాత మనకి మొత్తం డేటా అంతా ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడ ఉంది చూడండి, మహీంద్రా అండ్ మహీంద్రా ఓవర్‌వ్యూ, చార్ట్, అనాలిసిస్, పియర్స్, క్వార్టర్లీ రిజల్ట్స్, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్, క్యాష్ ఫ్లో రేషియోస్, ఇన్వెస్టర్స్ డాక్యుమెంట్స్, మొత్తం అన్నీ మీకు ఈ కంపెనీకి కావాల్సిన A to Z ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇక్కడ అవైలబుల్ ఉంది. సో దీన్ని మనం 1 బై 1 అర్థం చేసుకుందాం. ఓకేనా? సో ఫస్ట్ మహీంద్రా అండ్ కంపెనీ లిమిటెడ్ ఉంది. సో ఇదంటే వెల్ నోన్ కంపెనీ, అందరికీ ఆల్రెడీ తెలుసు. మహీంద్రా అండ్ మహీంద్రా చాలా బిజినెసెస్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంది. ఈవీ సెక్టర్లో ఉంది, ఫినాన్స్ సెక్టర్లో ఉంది, ఐటీ సెక్టర్లో ఉంది, తర్వాత ఆటో సెక్టర్లో ఉంది, ఇలా అన్ని సెక్టర్లో, అగ్రో సెక్టర్లో ఉంది. సో ఇలా అన్ని సెక్టర్లలో ఆల్రెడీ మీకు ఉందని తెలుసు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇదేదో కొత్త కంపెనీ ఉంది, అసలు దీని గురించి ఏం జరుగుతుందో కూడా నాకు తెలీదు అనేసి అనుకుందాం. సో అప్పుడు ఏం చేయొచ్చు అని అంటే ఇక్కడ రైట్ సైడ్లో మనకి అబౌట్ సెక్షన్ అని ఉంటుంది. సో ఎప్పుడైతే ఇలా మీరు క్లిక్ చేస్తారో కంపెనీ గురించి మొత్తం అబౌట్ వస్తుంది. మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ డైవర్సిఫైడ్ ఆటోమొబైల్ కంపెనీ ఇన్ ఇండియా విత్ ప్రెజెన్స్ అక్రాస్ 2-wheeler, 3-wheeler, పీవీసీ, సీవీస్, ట్రాక్టర్స్ అండ్ అర్త్ మూవర్స్. అన్నిట్లో వీళ్ళకి ఉంది డైవర్సిఫైడ్ ఆటోమొబైల్ సెక్టర్లో అని ఇక్కడ కనిపిస్తుంది. తర్వాత నేను చెప్పాను కదా, ఫినాన్షియల్ సర్వీస్, ఆటో కాంపోనెంట్స్, హాస్పిటాలిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రీటైల్, లాజిస్టిక్స్, స్టీల్, ప్రాసెసింగ్, ఐటీ, అన్ని ఎన్నెన్ని కంపెనీస్లో వీళ్ళు డైవర్సిఫైడ్ ఉన్నారో మొత్తం డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనకి ఇస్తూ ఈ కంపెనీని ఎవరు స్టార్ట్ చేశారు అన్న డేటా కూడా ఇన్ఫర్మేషన్ కూడా మనకుంది. సో ఇదేమో ఫస్ట్ అబౌట్ ద కంపెనీ. ఇది మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ అనే కాదు, ఏ కంపెనీ గురించి అయినా అసలు బేసిక్గా కంపెనీ అంటే ఏంటి అని ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ వస్తుంది. తర్వాత కీ పాయింట్స్ ఏంటంటే అబౌట్లో మనకు ఆల్రెడీ పైన చదివేసుకున్నాం, అదే సేమ్ ఉంటుంది. తర్వాత కీ పాయింట్స్ మార్కెట్ లీడర్షిప్. మహీంద్రా అండ్ మహీంద్రా ఆపరేట్స్ డైవర్స్ బిజినెసెస్ ఇంక్లూడింగ్ ఆటో ఇవన్నీ అండ్ ఈజ్ ద నెంబర్ 1 ట్రాక్టర్ మ్యానుఫ్యాక్చరర్ అండ్ నెంబర్ 1 ఇన్ ఈవీ. అంటే ఏంటి, మార్కెట్లో ఏ కంపెనీ అయినా సరే దానికి ఏదో ఒక మోట్ ఉండాలి, అంటే అది టాప్లో ఉండాలి, ఏదో ఒక దాంట్లో బెస్ట్ ఉండాలి. అది ఎందులో బెస్ట్ ఉంది, ఎందులో టాప్ ఉంది అని మీరు ఓన్గా రీసెర్చ్ చేసుకుంటారు కదా. క్వాలిటేటివ్ అనాలిసిస్ అని ఉంటుంది కదా, క్వాంటిటేటివ్ ఉంటుంది, క్వాలిటేటివ్ ఉంటుంది. సో ఇది క్వాలిటేటివ్ అనాలిసిస్ అంటే ఈ ఇండస్ట్రీస్లో, ట్రాక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్లో, ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్లో మహీంద్రా అండ్ మహీంద్రా టాప్లో ఉంది. బయట మేబీ టాటా కార్లు ఎక్కువ అమ్ముడుపోవచ్చు, కానీ డేటా ఏం చెప్తోంది, ఈవీలో ఇంకా ట్రాక్టర్ మ్యానుఫ్యాక్చర్లో మాత్రం మహీంద్రా అండ్ మహీంద్రా అనే టాపు అని మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఏంటి, మనం ఒకవేళ ఈ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్స్ చేద్దాము అని అనుకుంటుంటే, అగైన్ మనం మిగతా ఫండమెంటల్ అనాలిసిస్ అంతా చేసినప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ చేద్దాము అని అనుకుంటే వీళ్ళు ఇండస్ట్రీ లీడర్స్, వీళ్ళు టాప్లో ఉన్నారు అని మనకు ఒక బయాస్నెస్ లేకపోతే ఒక రీడింగ్ రావడానికి ఈ కీ పాయింట్స్ అనేవి మనకి ఇంపార్టెంట్. అగైన్ ఇది ఎడిట్ మనం నొక్కి మీరు కూడా సజెషన్స్ ఇవ్వచ్చు. ఇది వికీపీడియా లాగా అందరూ ఒపీనియన్స్ ఇస్తారు, దాన్ని screener.in వాళ్ళు వ్యాలిడేట్ చేసుకొని ఏదైతే మోస్ట్ యాక్యురేట్ అని ఉంటుందో అది మనకి ఇక్కడ ఇస్తారు. తర్వాత గ్లోబల్ ప్రెజెన్స్, వీళ్ళు 22 కంట్రీస్లో ఉన్నారు, 100+ కంట్రీస్కి సప్లై చేస్తున్నారు, 22 ఇండస్ట్రీస్లో ఉన్నారు, 100+ కంట్రీస్కి సప్లై చేస్తున్నారు అని చెప్పి ఇక్కడ మనకి డేటా ఉంది. తర్వాత బిజినెస్ సెగ్మెంట్స్లో ఆటోమోటివ్ డివిజన్లో 72% ఆఫ్ షేర్ ఉంది స్టాండలోన్ రెవెన్యూ. అంటే మహీంద్రా అండ్ మహీంద్రా యాజ్ అ గ్రూప్, ఇందాక మనం చాలా సెక్టర్లలో, ఫార్మాలో ఉంది, అగ్రోలో ఉంది, అన్నిట్లో ఉందని చెప్పుకున్నాం కదా, దాంట్లో 72% ఆఫ్ ఎర్నింగ్స్ వాళ్ళకి ఆటోమోటివ్ డివిజన్ నుంచి మాత్రమే వస్తుంది. అందులో ఏముంటాయి, వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వచ్చు, ఎస్యూవీస్ అవ్వచ్చు, కమర్షియల్ వెహికల్స్ అవ్వచ్చు, ట్రక్స్ అవ్వచ్చు, బస్సులు అవ్వచ్చు, ఏవైనా సరే ఇవన్నీ ఆటోమోటివ్ సెక్టర్ నుంచే 72% వాళ్ళకి రెవెన్యూ వస్తుంది అని అర్థం. సో మహీంద్రా అండ్ మహీంద్రా యాజ్ అ గ్రూప్ చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా దాంట్లో మేజర్ షేర్ ఆఫ్ రెవెన్యూ వాళ్ళకి ఈ ఆటోమోటివ్ సెక్టర్ నుంచి వస్తుంది. సో ఆటోమోటివ్ సెక్టర్స్లో ఏదైనా మేజర్ ఇంప్రూవ్మెంట్ వస్తే ఈ కంపెనీకి ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పి మనం అలా అనలైజ్ చేసుకోవడానికి ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మహీంద్రా ఫినాన్స్ సెక్టర్లో ఏదో వచ్చింది, ఏదో బూమ్ వచ్చింది, ఏదైనా అయింది అనుకోండి, కానీ వీళ్ళ 72% ఎక్కడుంది, ఆటోమోటివ్ సెక్టర్లో ఉంది, ఫినాన్స్లో లేదు, ఐటీలో లేదు. సో దానికి వచ్చే ఇంపాక్ట్, న్యూస్ ఏదైనా వచ్చి ఏదైనా శాంక్షన్స్ వస్తే
అక్కడ కూడా ఎంతో అంత ఇంపాక్ట్ ఉంటుంది. కానీ ఈ కంపెనీ ఆటోమోటివ్ కోర్ సెక్టర్ కాబట్టి దాంట్లో ఏదైనా న్యూస్ వచ్చిందా, దాంట్లో ఏదైనా అనౌన్స్‌మెంట్ వస్తున్నాయా అని మనం జడ్జ్ చేసి చూసుకోవడానికి ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. తర్వాత ఫినాన్షియల్ 25 ఇయర్‌లో ఏవైనా అచీవ్‌మెంట్స్ ఉన్నాయంటే ఎస్యూవీలో వాళ్ళకి 22% మార్కెట్ షేర్ ఉంది. నంబర్ 1లో ఉన్నారని కనిపిస్తోంది. తర్వాత ఫార్మ్ ఎక్విప్‌మెంట్ సెగ్మెంట్‌లో 25% స్టాండ్ అలోన్ రెవెన్యూ వచ్చింది. తర్వాత మళ్ళీ డొమెస్టిక్ ట్రాక్టర్ మార్కెట్ షేర్‌లో 43.3% షేర్ వీళ్ళకే ఉంది. స్ట్రాంగ్ 29% సీఏజీఆర్‌తో 3 ఇయర్స్‌గా గ్రో అవుతున్నారు. ఇలాగ మల్టిపుల్ వాళ్ళకి ఎన్నైతే పాజిటివ్స్ ఉన్నాయో, నెగెటివ్స్ ఉన్నాయో, ఏవైతే ఈవీ లీడర్‌షిప్‌లో వాళ్ళకి ఎంతైతే ఉందో, ఇలా కంపెనీ గురించి 1 కాదు, 2 కాదు. దానికి ఎన్నైతే మనకి కీ డేటా పాయింట్స్ అంటే ఒక కంపెనీని అనలైజ్ చేయడానికి ఎంతైతే ఇన్ఫర్మేషన్ షార్ట్ ఫామ్‌లో కావాలో అది మొత్తం మనకి ఇక్కడ వచ్చేస్తుంది. ఇప్పుడు కీ సబ్సిడరీస్‌లో టెక్ మహీంద్రా అనే కంపెనీ ఉంది కదా! దాంట్లో మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీకి 29% స్టేక్ ఉంది. మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీస్‌లో 52% స్టేక్ ఉంది. తర్వాత ఎస్ఎంఎల్ ఇసుజు కంపెనీలో వీళ్ళు అక్విజిషన్ తీసుకున్నారు. ఎంత 58.96%తో. ప్లాన్స్ టు అక్వైర్ ఇది అక్వైర్ చేద్దాం అనుకుంటున్నారు. సో, ఇలాగ మొత్తం మనకి ఈ కంపెనీ గురించి ఒక అండర్‌స్టాండింగ్, ఒక పర్స్పెక్టివ్ మొత్తం కూడా మనకి ఇక్కడ ఈ అబౌట్ సెక్షన్‌లో అనేది వచ్చేస్తుంది. అండ్ అది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ ఇక్కడ కొంచెం లెఫ్ట్‌కొచ్చేస్తే ఇక్కడ మనకి ఈ మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ బీఎస్ఈలో, ఎన్ఎస్ఈలో రెండిట్లో లిస్టెడ్ అయ్యి ఉంది. రెండిట్లో ట్రేడింగ్ జరుగుతుంది, ఇన్వెస్టింగ్ జరుగుతుంది అని చెప్పి మనకి ఇక్కడ కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ రైట్ సైడ్ ఇక్కడ ఉంది కదా 3618 అని, ఇది ఏంటంటే 6th నవంబర్ అంటే ఇవాళ నేను వీడియో షూట్ చేస్తున్న టైంకి ఈ మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ యొక్క స్టాక్ మార్కెట్లో లిస్టెడ్ ట్రేడింగ్ ప్రైస్ ఎంత ప్రైస్కి క్లోజ్ అయింది అని చెప్పి మనకి ఇక్కడ వాల్యూ వస్తుంది. అదెంత 3618 రూపీస్ ఉంది. అంటే నేను మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీని ఇప్పుడు కొనాలి అని అనుకుంటే ఒక్క షేర్ 3618 రూపీస్ ఉంది. అండ్ ఈ పక్కనున్న 1% అప్ అని ఉంది కదా, ఇదేంటి అంటే ప్రీవియస్ డే క్లోజింగ్ కంటే ఇప్పుడు మహీంద్రా షేర్ ప్రైస్ 1% పాజిటివ్గా క్లోజ్ అయింది. అంటే నిన్న 100 రూపీస్ ఉంటే ఇవాళ 101 రూపీస్ దగ్గర క్లోజ్ అయింది అన్నట్టుగా 1% కదా. సో అదేవిధంగా 3618 రూపీస్ 1% హయ్యర్గా ఇవాళ ఈ స్టాక్ క్లోజ్ అయింది అని చెప్పి మనకి ఇక్కడ డేటా కనిపిస్తుంది. తర్వాత కింద వచ్చేసి మార్కెట్ క్యాప్. సో ఈ మార్కెట్ క్యాప్ ఏంటంటే ఇప్పుడు మీకు తెలుసు మార్కెట్లో ఏవైతే ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే మార్కెట్లో ట్రేడింగ్ చేయడానికి ఎన్నైతే షేర్స్ అవైలబుల్ ఉంటాయో ఆ షేర్స్ టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ మల్టిప్లైడ్ బై ఈ షేర్ వాల్యూ చేస్తే మనకి మార్కెట్ క్యాప్ అనేది వస్తుంది. అది 4,49,927 కోట్లు అంటే ఆల్మోస్ట్ 4,50,000 crores అంత పెద్ద కంపెనీ అని చెప్పి మనకి ఇక్కడ కనిపిస్తుంది. అగైన్ దీన్ని ఒక చిన్న పర్స్పెక్టివ్కి రిలయన్స్ ఇండస్ట్రీస్ మనం చూస్తే రిలయన్స్ 20 లక్షల కోట్లు, మహీంద్రా అండ్ మహీంద్రా 4,50,000 కోట్లు. సో ఇవి అంత పెద్ద పెద్ద కంపెనీస్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. అండ్ ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ కూడా మనకి ఇక్కడ మ్యాచ్ అవుతుంది. తర్వాత ఇక్కడ హై లో ఉంది, అదెంత 3,724, 2,360 ఉంది. సో ఈ హైలో ఏంటంటే 52 వీక్ హై, 52 వీక్ లో, అంటే లాస్ట్ 1 ఇయర్ అనుకోండి, రఫ్గా 1 ఇయర్లో చూసుకుంటే స్టాక్ హై ఎంత క్రియేట్ చేసింది, లో ఎంత క్రియేట్ చేసింది అని. సో 52 వీక్స్లో స్టాక్ 2,360 లో క్రియేట్ చేసి హైయెస్ట్ 3,724 క్రియేట్ చేసింది. అది మోస్ట్లీ ఇవాళే క్రియేట్ చేసి ఉండొచ్చు. సో అది మనకి ఇక్కడ కనిపిస్తుంది. తర్వాత స్టాక్ పీఈ అంటే 31.6 ఉంది. సో ఈ పీఈ అంటే ఏంటి, మనం ఈ కంపెనీలో స్టాక్లో 1 రూపీ ప్రాఫిట్ రావాలి అని అంటే మనం ఎన్ని డబ్బులు ఇన్వెస్ట్ చేయాలని చెప్పి మనకి పీఈ వాల్యూ చెప్తుంది అని చెప్పి లాస్ట్ వీడియోలో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా. సో పీఈ వాల్యూ 31.6% ఉంది. తర్వాత బుక్ వాల్యూ 666 రూపీస్ ఉంది. సో ఈ బుక్ వాల్యూ అంటే ఏంటి, అది కూడా మనం లాస్ట్ వీడియోలో తెలుసుకున్నాం. అంటే ఏంటి, కంపెనీ యొక్క యాక్చువల్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ అవ్వచ్చు, అసెట్స్ అవ్వచ్చు, ఏదైతే కంపెనీ ఫండమెంటల్గా ఒకవేళ ఎప్పుడు రేపు పొద్దున కంపెనీ క్లోజ్ అయిపోతే ఈ షేర్ వాల్యూ, యాక్చువల్ షేర్ వాల్యూ ఎంత అని మనం చూసుకుంటే 666 రూపీస్ ఉంది అని చెప్పి మనకి ఇక్కడ కనిపిస్తుంది. తర్వాత డివిడెండ్ ఈల్డ్, ఇదేంటి, కంపెనీ వాళ్ళ షేర్ హోల్డర్స్కి ఎవ్రీ మంత్ ఎంత పర్సెంటేజ్ డివిడెండ్ ఈల్డ్ ఇస్తుంది అని ఇక్కడ కనిపిస్తుంది, అది 0.7%. తర్వాత ఆర్ఓసిఈ అంటే రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 13.9. ఇవన్నీ ఏంటి, ఆర్ఓసిఈ ఏంటి, ఆర్ఓఈ ఏంటి, ఫేస్ వాల్యూలు ఏంటి, ఇవన్నీ మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో డిస్కస్ చేసేసుకున్నాం. సో ఇంకా లాస్ట్ వీడియో చూడకపోతే ఐ కార్డ్లో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ వీడియోని చెక్అవుట్ చేయండి. తర్వాత ప్రైస్ టు అర్నింగ్స్ చూసుకుంటే అది మనకి 31.6 ఉంది. ఇండస్ట్రీ పీఈ మనం చూసుకుంటే 33.8 ఉంది. తర్వాత డెట్ టు ఈక్విటీ 1.53% అని ఉంది. సో ఇప్పుడు ఇక్కడ మనం స్టాక్ పీఈ, ఇండస్ట్రీ పీఈ రెండు పీఈలు ఎందుకు ఉన్నాయి, ఇవన్నీ ఏమో డిఫరెంట్గా ఉన్నాయి. కానీ స్టాక్ పీఈకి, ఇండస్ట్రీ పీఈకి ఎందుకు ఇచ్చారు అని అంటే, ఇప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఒక స్టాక్ అవ్వచ్చు, సెక్టర్ అవ్వచ్చు, ఏదైనా సరే ట్రెండింగ్లో ఉందా లేకపోతే ఎవరికి ఇంట్రెస్ట్ లేదా, ఇవన్నీ ఒక సెక్టర్ స్పెసిఫిక్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ సోలార్ స్టాక్ అనుకోండి, లేకపోతే ఏఐ రిలేటెడ్ స్టాక్స్ అనుకోండి. ఏఐకి ఆబ్వియస్లీ అందరూ ఎంత రేట్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఫ్యూచర్లో ఇంకా మొత్తం ఏఐ
ఏఐయే ఉంటుంది, టెక్నాలజీయే ఉంటుందని చెప్పి ₹100 ఉండే స్టాక్ ₹1000 ఉన్నా కూడా కొనడానికి రెడీ ఉంటారు. కానీ కొన్ని సెక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు మేబీ ఎఫ్ఎంసీజీ సెక్టర్స్ లాంటివి, లేకపోతే ఫార్మా సెక్టర్స్ లాంటివి అనుకోండి. అవి ఫండమెంటల్‌గా స్ట్రాంగ్ ఉండి దాని ఎంతైతే అసెట్ వాల్యూ ఉంటుందో మోస్ట్‌లీ క్లోజ్‌గా అంతే ఇచ్చుకోవడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. సో ఏ సెక్టరు, ఏ సెగ్మెంట్‌లో గ్రో చేస్తున్నాము, ఏ సెగ్మెంట్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నాం అన్న దాన్ని బట్టి మనం కంపారిజన్ ఉండాలి. సో యాపిల్ టు యాపిల్ కంపారిజన్, ఆరెంజ్ టు ఆరెంజ్ కంపారిజన్ అంటాం కదా! సో అలాగనమాట. సో ఇప్పుడు మహీంద్రా అండ్ మహీంద్రా ఏ కంపెనీ? ఆటోమొబైల్ కంపెనీ. సో ఆటోమొబైల్ కంపెనీస్, ఆటోమొబైల్ స్టాక్స్ ఏవైతే ఆ సెక్టర్‌లో ఉండే స్టాక్స్ అన్నీ ఉంటాయో, ఆ స్టాక్స్ మొత్తంలో పీఈతో కంపేర్ చేసుకుంటే ఎంతుంది యావరేజ్ అంటే 33.8 ఉంది. సో దాంతో చూసుకుంటే ఈ స్టాక్ 31.6 ఉంది. అంటే యావరేజ్‌గా బయట మార్కెట్‌లో ఉన్న అన్ని స్టాక్స్ కంటే ఈ స్టాక్ ఎంతో కొంత డిస్కౌంటెడ్ రేట్‌లోనో లేకపోతే రైట్ ప్రైస్‌కి దొరుకుతోంది అని మనం చెప్పుకోవచ్చు. అగైన్ ఇప్పుడు ఇది 33.8, 31.6% ఉంది కాబట్టి మార్జినల్ డిఫరెన్స్ ఉంది కాబట్టి మనం బెటర్ అని అనుకోవచ్చు. కానీ ఇది 33 ఉండి అదొక 10 ఉందనుకోండి. అంటే పీఈ అంత తక్కువ ఉంది. సో ఈ స్టాక్ సూపర్ చాలా మంచిది అని అనుకోవచ్చా? కాదు. ఆ 10 తక్కువ ఉండడానికి రీజన్స్ ఏంటి? అసలు ఈ స్టాక్‌లో ఇంట్రెస్టే లేదా? ఈ స్టాక్‌లో ఏదో ఫండమెంటల్‌గా చాలా ఘోరమైన స్ట్రాంగ్ నెగెటివ్ ఏదైనా ఉందేమో, అందుకని ఇన్వెస్టర్స్ దీని మీద కాన్ఫిడెన్స్ లేక డబ్బులు పెట్టట్లేదేమో అని కూడా మనం అజ్యూమ్ చేసుకోవచ్చు కదా! సో అలా ఆ డేటా మొత్తం కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఈ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఆప్షన్స్ కనిపించచ్చు ఇనీషియల్‌గా. సో మీరేం చేయొచ్చు, ఇక్కడ ఎడిట్ రేషియోస్ మీద నొక్కిన తర్వాత మీకు 100 రేషియోలు మీకు ఏది కాస్తే అవి, ఇప్పుడు ఇక్కడ ప్రాఫిట్ గ్రోత్ ఉంది. ప్రాఫిట్ గ్రోత్ 5 ఇయర్స్ యాడ్ చేసుకోవచ్చు. రిటర్న్ ఓవర్ 5 ఇయర్స్ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మేబీ ప్రమోటర్ హోల్డింగ్ ఎంతుంది, సేల్స్ ఎంతున్నాయి, ఎబిట్టా ఎంతుంది, రిటర్న్ ఓవర్ 3 మంత్స్ ఎంతుంది. సో మీకు ఏది కాస్తే అది ఇక్కడ మీరు సింపుల్‌గా మీకు నచ్చినవి యాడ్ చేసుకొని యాన్యుయల్‌లో ఇక్కడ మీకు మల్టిపుల్ రేషియోస్ ఇస్తారు కదా! సో ఇలా రేషియోస్ అన్నీ మీరు యాడ్ చేసుకొని సింపుల్‌గా దీన్ని క్లోజ్ చేయాలి. ఇక్కడ సేవ్ క్విక్ రేషియోస్ అని ఉంది కదా! దీన్ని మీరు క్లిక్ చేయంగానే మీకు వచ్చేస్తుంది. సో ప్రాఫిట్ వార్ వచ్చేసింది. రిటర్న్ ఓవర్ 5 ఇయర్స్ వచ్చింది 42% అని. అంటే ఏంటి, లాస్ట్ 5 ఇయర్స్‌లో ఈ స్టాక్ 42.6% రిటర్న్స్‌తో గ్రో అయింది. సీఏజీఆర్‌తో గ్రో అయింది అని మనకి ఇక్కడ వాల్యూ వస్తుంది. సో అలాగా ఇప్పుడు మీరు ఒక్కసారి ఇది సేవ్ కొట్టేస్తే ఇప్పుడు ఈ స్టాకే కాదు, ఇప్పుడు సపోజ్ మేబీ మారుతి సుజుకి అనుకుందాం. సో మారుతి సుజుకి కూడా లాస్ట్ 5 ఇయర్స్‌లో ఎంత వచ్చింది? 17% ఇచ్చింది. కానీ మహీంద్రా అండ్ మహీంద్రా ఎంత ఇచ్చింది? 42.6 వచ్చింది. ఇప్పుడు అదే టాటా మోటార్స్ అనుకోండి. టాటా మోటార్స్ ఎంత ఇచ్చింది? టాటా మోటార్స్ డీవీఆర్ లేకపోతే టాటా మోటార్స్ ఇప్పుడు ఇప్పుడు మనకి షేర్ స్ప్లిట్ అయింది కదా! కంపెనీ స్ప్లిట్ అయింది. సో టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ మనం చూడాలి. సో అది చూసుకుంటే 37.2% ఇచ్చింది. మహీంద్రా అండ్ మహీంద్రా 42% ఇచ్చింది. సో కంపారిజన్ చూసుకున్నారు కదా ఎలా వస్తుందో. ఇక్కడ ఈ స్టాక్ పీ ఏమో 6.95% ఉంది. అగైన్ స్టాక్ స్ప్లిట్ తర్వాత మొత్తం చేంజెస్ అన్నీ మారుతుంటాయి. బట్ అది ఇండివిజువల్ స్టాక్ టు స్టాక్ మారిపోతుంది. సో అలాగా మీరు ఒక స్టాక్ నుంచి ఇంకొక స్టాక్‌కి కంపేర్ చేసుకోవడానికి కూడా రిటర్న్స్ అవ్వచ్చు, స్టాక్ పీ అవ్వచ్చు. ఇలా మీరు ఇక్కడ అజ్యూమ్ చేసుకోవడానికి మీకు ఈ సెగ్మెంట్ అనేది యూజ్ అవుతుంది. తర్వాత కొంచెం కిందకి స్క్రోల్ డౌన్ చేశారంటే ఈ గ్రాఫ్ ఏదైతే ఉంటుందో ఇది స్టాక్ యొక్క ప్రైస్ మూవ్‌మెంట్. అంటే ఇప్పుడు ఇక్కడ 1 మంత్ అనుకోండి. 1 మంత్‌లో షేర్ ప్రైస్ పైకి కిందకి ఎలా మూవ్ అయింది. 6 మంత్స్, 1 ఇయర్, 3 ఇయర్, 5 ఇయర్, 10 ఇయర్, ఇదేమో మ్యాక్స్. మ్యాక్స్ అంటే ఎక్కడ స్టాక్ ₹63 దగ్గర మొదలైంది. ఎప్పుడు 2005 ఏప్రిల్ 1న. ఇప్పుడు కరెంట్ డేట్‌న చూసుకుంటే అదే స్టాక్ ప్రైస్ ₹3,487 దగ్గర ఉంది. అంత పెరిగింది. కానీ అంత మ్యాక్స్ మనకెందుకు? లాస్ట్ 1 ఇయర్‌లోనే ఏం జరుగుతుంది స్టాక్‌లో అని చూసుకుంటే స్టాక్ మంచిగా కంటిన్యూస్‌గా ఎంత 491, 2500 అనుకోండి. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు హ్యాపీగా 3600 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో స్టాక్ ప్రైస్ పైకెళ్తుంది. మనకి ఇలా కనిపిస్తుంది. కానీ ఇప్పుడు మనకి ఇక్కడ కింద ఉంది కదా వాల్యూమ్. ఈ వాల్యూమ్ చాలా ఇంపార్టెంట్. ఈ వాల్యూమ్ మనకి ఏం చెప్తుందంటే ఇది ఎప్పుడైతే మీరు అనలైజ్ చేయడం నేర్చుకుంటారో మీకు చాలా ఇన్సైట్స్ వస్తాయి. ఇప్పుడు సపోజ్ 1 ఇయర్ వాల్యూమ్ తీసుకుంటే ఏ పాయింట్‌లో వాల్యూమ్స్ పెరుగుతున్నాయి. సో ఇక్కడ స్టాక్ ప్రైస్ కిందకొస్తుంటే నార్మల్‌గా అందరూ ఎగ్జిట్ అవుతారు. కానీ ఇక్కడ చూసారు కదా వాల్యూమ్స్ పెరుగుతున్నాయి. అంటే ఏంటి, ఈ స్టాక్ ప్రైస్ మళ్ళీ పైకెళ్తుంది అని చెప్పి ఎవరో పెద్ద లెవెల్ ఇన్వెస్టర్లు ఈ ప్రైస్ పాయింట్‌లో కొంటున్నారు. సో మీరు చూసారా స్టాక్ ప్రైస్ కిందకొస్తుంటే వాల్యూమ్స్ పెరుగుతున్నాయి. ఇక్కడ మళ్ళీ పైకెళ్తున్నప్పుడు మళ్ళీ వాల్యూమ్స్ పెరుగుతున్నాయి. సో ఏ ప్రైస్ పాయింట్‌లో అయితే ఇలా పెద్ద ఇప్పుడు మనకి యావరేజ్ వాల్యూమ్ ఇక్కడ కనిపిస్తుంది. కానీ ఇక్కడ మధ్యలో కొన్ని పీక్స్ క్రియేట్ అవుతున్నాయి కదా! సో ఈ పీక్స్ అనేవి పెద్ద మొత్తంలో అక్కడ డబ్బులు ఇన్వెస్ట్ అవుతున్నాయి. సో ఈ లెవెల్స్ దగ్గర మనం మార్కెట్ మళ్ళీ వస్తే ఇలాంటి వాల్యూమ్స్ ఎప్పుడైనా జనరేట్ అవుతాయి, క్రియేట్ అవుతే అక్కడ మనం కూడా ఎంటర్ అవ్వచ్చు అని చెప్పి ఇలా మనం వాల్యూమ్స్‌ని చూసి అనలైజ్ చేసుకోవడానికి, వాల్యూమ్స్‌ని చూడడానికి కూడా మనకి ఒకటే దగ్గర ఇక్కడ మనకి కనిపిస్తుంది. తర్వాత పీఈ రేషియో. సో ఇప్పుడు మనకి పైన పీ రేషియో 31.6 అని కనిపిస్తుంది. బట్ కొన్ని స్టాక్స్‌కి ఇన్‌హెరెంట్‌గానే పీ రేషియో చాలా ఎక్కువ ఉండొచ్చు, లేకపోతే తక్కువ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ప్రతి స్టాక్‌కి ఒక యావరేజ్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్నాడు అనేసి అనుకుందాం. విరాట్ కోహ్లీ కంటిన్యూస్‌గా
ఎప్పుడు క్రికెట్ మ్యాచ్ ఆడినా గూడా 50 రన్స్ మినిమమ్ స్కోర్ చేస్తాడనుకుందాం. అంటే ఒకసారి 100 చేయొచ్చు, ఒకసారి 70 చేయొచ్చు, ఒకసారి 60 చేయొచ్చు. లేపోతే ఏదేమైనా సరే 50 కంటే అయితే తగ్గడు. లేపోతే యావరేజ్‌గా వచ్చాడు అనంటే 50 కొట్టే ఎళ్తాడు అని చెప్పి ఒక స్టాటిస్టిక్స్ మనకుంటుంది. ఒక యావరేజ్ ఉంటుంది గదా! సో, అదే విధంగా ఈ స్టాక్ హిస్టారికల్‌గా ఎప్పుడు కూడా ఎక్స్‌పెన్సివ్‌గానే ఉంటుందా? ఎప్పుడు గూడా చీప్‌గానే ఉంటుందా? అని దాన్ని బట్టి గూడా మనం జడ్జ్ చేయొచ్చు. అది హిస్టారికల్ పీఈ మనం చూసుకొని. సో, ఇక్కడ మీరు చూడొచ్చు గదా! పీఈ చార్ట్ 5 ఇయర్స్ మనం పీఈ చార్ట్ చూసుకుంటే ఒకప్పుడు పీఈ ఎంతుండేది? 82 దగ్గర ఉండేది. తర్వాత మొత్తం కొంచెం కూల్ డౌన్ అయ్యి ఎప్పుడు కూడా 20 రేంజెస్‌లో ఉండి, ఇప్పుడు లాస్ట్ మనం 1 ఇయర్‌గా చూసుకుంటే ఫ్లాట్‌గా ఉంది. సో, ఇక్కడ మీడియన్ పీఈ ఎంతుంది? 27.3 ఉంది. అంటే ఈ స్టాకు 27 అరౌండ్‌గా గనక పీఈ ఉంటే స్టాక్ కరెక్ట్ వాల్యూ దగ్గర ఉన్నట్టు. అదే కాకుండా ఇలా పైకి 80 దగ్గరికెళ్ళిపోయింది. లేదా ఇక్కడ కిందకొచ్చింది చూడండి 10 దగ్గరకొచ్చింది అనంటే స్టాక్ ఓవర్ వాల్యూడా? అండర్ వాల్యూడా? అని చెప్పి మనం ఈ మీడియన్ పీఈని బట్టి కూడా తెలుసుకోవచ్చు. సో, ఇక్కడ మనకి ఎంతుంది? 31.6 దగ్గర ఉంది. యావరేజ్ మీడియన్ పీఈ ఎంతుంది? 27 ఉంది. అంటే స్టాక్ ఆల్రెడీ ఒక 4, 5 పీఈ కొంచెం ప్రీమియంలో ట్రేడ్ అవుతుంది. బట్ అగైన్ లాస్ట్ 1 ఇయర్ యావరేజ్‌గా చూసుకుంటే అరౌండ్‌గా ఇదే లెవెల్స్‌లో నడుస్తుంది కాబట్టి స్టాక్ ఓవర్ వాల్యూడ్ లేదు అని చెప్పి కూడా మనకి ఇక్కడ ఇది కనిపిస్తుంది. తర్వాత ఇదేమో ఎర్నింగ్స్ పర్ షేర్. అంటే ఒక షేర్‌లో మనం ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తే ఆ షేర్ నుంచి మనకి ఎంత ఎర్నింగ్ వస్తుందని మనకి ఇక్కడ చెప్తోంది. సో, ఈ ఎర్నింగ్స్ పర్ షేర్ కంటిన్యూయస్‌గా చూస్తుంటే గ్రో అవుతూనే ఉంది. ఒకప్పుడు ఒక షేర్ ఉంటే రూ. 10 వచ్చేది. ఇప్పుడు కరెంట్ డేట్‌న చూసుకుంటే రూ. 110 వస్తుంది. సో, పీ అలానే మెయింటైన్ అవుతున్నప్పటికీ కూడా ఎర్నింగ్స్ పర్ షేర్ ఒక స్టాక్‌లో పెరుగుతోంది అనంటే ఇన్వెస్టర్స్‌కి ఆ స్టాక్ వెల్త్ జనరేట్ చేస్తూనే ఉంది. అండ్ ఈ స్టాక్ ఫండమెంటల్‌గా స్ట్రాంగ్ ఉండి, బ్యాలెన్స్ షీట్ స్ట్రాంగ్ ఉండి, మనీ ఫ్లో స్ట్రాంగ్‌గా ఉంటే తప్పితే కంపెనీస్ మళ్ళీ ఇన్వెస్టర్‌లకి డబ్బులు ఇవ్వలేరు కదా! సో, ఈపీఎస్ కంటిన్యూయస్‌గా పెరుగుతోంది అనంటే స్టాక్ మంచి ట్రాజెక్టరీలో ఉంది అని చెప్పి మనం చూడొచ్చు. తర్వాత ఇక్కడ మోర్ ఎబిటా, ప్రైస్ టు బుక్ వాల్యూ, మార్కెట్ సేల్స్ ఇలాగా మీరు వన్ బై వన్ ఎన్ని ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుంటే దానికి రిలేటెడ్ గ్రాఫ్స్ అవ్వచ్చు, దానికి రిలేటెడ్ స్టాక్స్ అవ్వచ్చు, ఇవన్నీ మీకు అనేవి ఇక్కడ వస్తుంటాయి. దాన్ని బట్టి మీరు మళ్ళీ అనలైజ్ కూడా చేసుకోవచ్చు. తర్వాత మనం కిందకు వచ్చేసిన తర్వాత ప్రోస్ అండ్ కాన్స్ అని వస్తాయి. దీన్ని అవాయిడ్ చేయండి. వాళ్ళు ఇస్తారు, ఇది ఏఐ జనరేటెడ్ ఉంటుంది. బట్ దాన్ని మీరు రిమూవ్ చేసుకుంటే బెస్ట్. తర్వాత వచ్చేది పియర్ కంపారిజన్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ సెగ్మెంట్. సో, ఇదేంటంటే ఇప్పుడు మనం మహీంద్రా అండ్ మహీంద్రా చూసాం. మహీంద్రా కంపారిజన్‌లో మనకి 31 ఇవన్నీ ఏవో ఇక్కడ డేటా ఉంది కదా! సో, ఇప్పుడు మహీంద్రా అండ్ మహీంద్రా ఆటోమోటివ్ సెక్టర్‌లో కాబట్టి దాని కంపారిజన్‌లో దాని పియర్స్ ఎలా ఉన్నారు? అది కూడా మనం చూడాలి కదా! ఎందుకంటే బెస్ట్ స్టాక్ మనకు కూడా తెలియాలి కదా! సో, ఇక్కడ మనకేం కనిపిస్తోంది? మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ సెకండ్ పొజిషన్‌లో ఎక్కడుంది? ఇక్కడ కింద మనకి మారుతి సుజుకి ఫస్ట్‌లో ఉంది. సో, ఇక్కడ ఫస్ట్ మనం అనలైజ్ చేద్దాం ఏం జరుగుతుందో. పీఈ చూసుకుంటే మహీంద్రా అండ్ మహీంద్రా 31 దగ్గరుంది. మారుతి సుజుకి 32 దగ్గరుంది. హ్యుండై మోటార్స్ 34 దగ్గరుంది. టాటా మోటార్స్ ఇప్పుడు కంపెనీ స్ప్లిట్ అయింది కాబట్టి దాన్ని ఎక్కువ కన్సిడర్ చేయొద్దు. దాని తర్వాత చూద్దాము. బట్ ఇక్కడ చూసుకుంటే ఒలెక్ట్రా ఎంత గ్రీన్ టెక్ అని ఏదో ఉంది. దీని పీఈ 88 ఉంది. మెర్క్యూరీ ఈవీ 84 ఉంది. ఫోర్స్ మోటార్స్ 38 ఉంది. సో, ఇక్కడ మనం టాప్ 3లో పోనీ అవన్నీ చాలా హై పీ రేషియోస్‌లో ఉన్నాయి కాబట్టి జస్ట్ మారుతి సుజుకి, ఎంఎన్ఎం, హ్యుండై మోటార్స్ ఈ 3 కొంచెం క్లోజ్ కంపారిజన్‌లో చూసుకుంటే డివిడెండ్ yields ఎంత ఇస్తున్నారు? చాలా సిమిలర్‌గా ఇస్తున్నారు. తర్వాత మనకి ప్రాఫిటబిలిటీ, క్వార్టర్లీ ప్రాఫిట్ వార్ చూసుకుంటే అన్నిటికంటే హైయెస్ట్ ప్రాఫిటబుల్ కంపెనీ ఏది ఉంది? హ్యుండై ఉంది. అంటే కంపెనీకి క్యాష్ ఫ్లో ఏది ఎక్కువ వస్తుందో మనం చూసుకుంటే హ్యుండై మోటార్స్ చూసుకోవచ్చు. సో, అలాగే మనము సేల్స్‌లో చూసుకుంటే క్వార్టర్లీ సేల్స్ వార్ ఎంతుంది? ఆర్ఓసీ ఎంతుంది? అని చెప్పి మనం మళ్ళీ మల్టిపుల్ చేసుకోవచ్చు. లేదు అనంటే ఎడిట్ కాలమ్స్‌లోకెళ్ళి మీకు నచ్చిన డేటా పాయింట్స్ ఇక్కడ యాడ్ చేసుకొని మీరు రేషియోస్ అవ్వచ్చు, రిటర్న్స్ అవ్వచ్చు, ఇన్వెంటరీ స్టాక్స్ అవ్వచ్చు, మీకు ఏది కావాల్సి ఆ డేటాని ఇక్కడ యాడ్ చేసుకొని కంప్లీట్‌గా ఒకటేసారి మీరు రిసర్చ్ చేసుకొని పియర్ కంపారిజన్ చేసుకునే ఆప్షన్ మీకు ఈ పియర్ కంపారిజన్‌లో వస్తుంది. అండ్ ఇది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఫీచర్స్ అని నేను చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకటేసారి మీకు ఒక స్టాక్ మీకొస్తే దానికి ఏ స్టాక్స్ దానికి సిమిలర్ స్టాక్స్ ఉన్నాయి అండ్ వాటి డేటా ఏం చెప్తుంది అని చెప్పి మీకు ఒక్కటే టేబుల్‌లో 100% మీకు ఇక్కడ పియర్ కంపారిజన్‌లో వస్తుంది కాబట్టి మీకు ఫుల్ కాంటెక్స్ట్, ఫుల్ డేటా పాయింట్స్ అనేవి మీకు వస్తాయి. తర్వాత కొంచెం కిందకి స్క్రోల్ చేశారంటే క్వార్టర్లీ రిజల్ట్స్ వస్తాయి. సో, ఈ క్వార్టర్లీ రిజల్ట్స్‌లో మనకి కన్సాలిడేటెడ్ ఫిగర్స్ అని ఉంటుంది. స్టాండ్ అలోన్ రిజల్ట్స్ అని ఉంటుంది. సో, ఎప్పుడైతే మీరు ఇలా వ్యూ స్టాండ్ అలోన్ అని నొక్కుతారో మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ఓన్లీ ఆ సింగిల్ కంపెనీ స్టాండ్ అలోన్ కంపెనీ ఏం చేస్తుందో వస్తుంది. కానీ మనం అంటే ఏంటి ఆటోమోటివ్ సెక్టర్‌లో. కానీ మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ఏంటి? ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అన్నిటి నుంచి రెవెన్యూస్ అన్నిటి నుంచి ఇన్కమ్ వస్తుంది కదా! సో, మనం ఈ కంపెనీలో ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తుంటే ఏ కంపెనీలో ఏం జరిగినా కూడా ఈ కంపెనీకి ఎంతో అంత ఇంపాక్ట్ ఉంటుంది కదా! సో, అందుకని మనం ఎప్పుడు కూడా కన్సాలిడేటెడ్ వ్యూస్‌లో చూడాలి. సో, కన్సాలిడేటెడ్ వ్యూస్‌లో క్వార్టర్లీ రిజల్ట్స్‌లో మనకేం కనిపిస్తోంది? సేల్స్ ఇప్పుడు చూడండి సెప్టెంబర్, డిసెంబర్, మార్చ్, జూన్. సో, ఎవ్రీ 3 మంత్స్ ఒక క్వార్టర్ కాబట్టి ఎవ్రీ 3 మంత్స్‌లో సేల్స్ ఎలా గ్రో అవుతున్నాయని మనకు కనిపిస్తుంది. ఓకే. ఇక్కడ మీరు చూడండి 29,000, 30, 32, 33, 34, 35, 35, 37, 37, 41 ఎవ్రీ క్వార్టర్ కంటిన్యూస్‌గా సేల్స్ అనేది గ్రో అవుతున్నాయి. ఎంతతో?
39%, 29%, ఇక్కడ 10%, ఇక్కడ యావరేజ్‌గా చూస్తుంటే 39% ఎళ్లి స్లోగా సేల్స్ డిప్ అయ్యాయి. మళ్ళీ స్లోగా సేల్స్ అనేవి పైకెళ్తున్నాయి. అగైన్ మీ అందరికీ తెలుసు ఆటోమోటివ్ సెక్టర్ అనేది ఫెస్టివల్స్‌తో, సీజనాలిటీతో కొంచెం లింక్ అయి ఉంటుంది కాబట్టి మంచి సీజన్‌లో ఉన్నప్పుడు సేల్స్ బూస్ట్ అవుతుంటాయి లేదా తగ్గుతుంటాయి. బట్ ఓవరాల్‌గా ఎవ్రీ క్వార్టర్ సేల్స్ పెరుగుతూనే ఉన్నాయి కాబట్టి కంపెనీ బిజినెస్ బానే నడుస్తుందని చెప్పి మనకి ఇక్కడ అర్థమవుతాయి. తర్వాత ఎక్స్‌పెన్సెస్. సో, ఎక్స్‌పెన్సెస్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు కంపెనీ సేల్స్ బానే చేస్తోంది. కానీ ఖర్చులు కూడా బాగా పెడుతుందనుకోండి అప్పుడు ప్రాబ్లమ్ గదా! సో, ఇక్కడ మీరు చూడండి మెటీరియల్ కాస్ట్ స్టాండర్డ్‌గా 62% ఉన్నది. అంతే మెయింటైన్ అవుతోంది. సో, ఎంతైతే మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఉందో అది అలాగే ఉంది. ఎంప్లాయీ కాస్ట్ 8% ఉండేది కాస్త 7%కి తీసుకొచ్చేసారు. అంటే ఏంటి? వీళ్ళు ఎంప్లాయీస్‌ని ఎక్కువ రిటైన్ చేసుకుంటూ లేకపోతే ఎక్కువ ఎంప్లాయీస్ మీద ఖర్చు పెట్టకుండా సిమిలర్ సేల్స్ మాత్రం పెంచుకున్నారు. సో, కాస్ట్ ఆఫ్ రన్నింగ్ ద బిజినెస్ అంతే మెయింటైన్ చేస్తూ సేల్స్ ఎక్కువ చేస్తున్నారు. అంటే ఎక్కడో అక్కడ ఎఫిషియన్సీ పెంచుతున్నారని చెప్పి మనకి ఇక్కడ కనిపిస్తోంది. అగైన్ 8%ది 7%, 1%లో ఏం డిఫరెన్స్ వస్తుందని మీకు అనుకోవచ్చు. కానీ ఇక్కడ మనం ఎంత 4,50,000 కోట్ల బిజినెస్ గురించి మాట్లాడుతున్నాం. దాంట్లో 1% మారినా కూడా వేల కోట్లలో చేంజ్ వచ్చేస్తుంది కాబట్టి ఆ 1% కూడా చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత ఆపరేటింగ్ ప్రాఫిట్. సో, ఈ ఆపరేటింగ్ ప్రాఫిట్ ఎంతొస్తుంది? 5,000 కోట్ల దగ్గర మొదలయ్యి ఇప్పుడు 8,000 ఆల్మోస్ట్ 9,000 కోట్లు 17-18%తో గ్రో అవుతోంది. సో, ఆపరేటింగ్ ప్రాఫిట్స్ అంటే ఏంటి? కంపెనీ చేస్తున్న బిజినెస్ నుంచి ప్రాఫిట్స్ ఎంత గ్రో అవుతుందని మనకు కనిపిస్తుంది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ 19-20%తో గ్రో అవ్వటం అంటే అసలు మామూలు విషయమే కాదు. చిన్న చిన్న స్టార్టప్స్ కూడా అంత ఫాస్ట్‌గా గ్రో అవ్వలేకపోతున్నాయి. ఇంత 4,50,000 కోట్ల బిజినెస్ అలా గ్రో అవుతుంది అంటే సూపర్ గ్రోత్ అని మనకి ఇక్కడ కనిపిస్తుంది. తర్వాత అదర్ ఇన్కమ్స్ మీరు ప్లస్ నొక్కారనుకుంటే ఎక్సెప్షనల్ ఐటమ్స్, అదర్ ఇన్కమ్, ఇంట్రెస్ట్, డిప్రిసియేషన్ ఇవన్నిటి నుంచి ఎంత వస్తుందని చెప్పి మనకి ఇక్కడ డీటెయిల్‌గా వస్తుంది. సో, 1,300 crores ఉన్నది కాస్త ఇప్పుడు 1,100 crores వస్తుంది. బట్ అదర్ ఇన్కమ్స్‌లో మోస్ట్‌లీ సబ్సిడరీస్ నుంచి లేకపోతే సైడ్ హజిల్స్ నుంచి వచ్చే ఇన్కమ్ కాబట్టి దానికంటే ఇంపార్టెంట్‌గా ఆపరేటింగ్ ప్రాఫిట్ పెరుగుతుంది కాబట్టి మెయిన్ బిజినెస్ అయితే హ్యాపీగా నడుస్తుందని చెప్పి మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో, ఇది కూడా మంచిగా స్టాగ్నెంట్‌గా ఎంతో అంత కాంట్రిబ్యూషన్ ఉంది. తర్వాత ప్రాఫిట్ బిఫోర్ టాక్స్ అంటే ఖర్చులన్నీ తీసేసాము. ఇన్కమ్ టాక్స్ కట్టలేదు. ఈ ప్రాఫిట్ పెరుగుతుందా లేదా అని తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఏమనుకున్నాము ఎఫిషియన్సీ బానే ఉంది. సాలరీస్ రిటైన్ అలాగే చేసుకుంటూ, తగ్గించుకుంటూ అన్ని సేల్స్ కూడా అన్నీ బానే ఉన్నప్పుడు మరి ప్రాఫిట్‌లు డబ్బులు కూడా పెరగాలి కదా! ఆ డబ్బులు పెరుగుతున్నాయా లేదా అని ప్రాఫిట్ బిఫోర్ టాక్స్ కనిపిస్తుంది. ఇదెంత? 3,900 crores ఎంత సెప్టెంబర్ 2022లో ఉన్నది. ఇప్పుడు 6,000 కోట్లకొచ్చింది. సో, 20% యావరేజ్‌గా గ్రోత్ వస్తూ ఇప్పుడు లాస్ట్ క్వార్టర్‌లో ఆల్మోస్ట్ 35% గ్రోత్‌ని వాళ్ళు రిపోర్ట్ చేసుకున్నారు. అంటే సూపర్‌గా ప్రాఫిట్‌లు కూడా వస్తున్నాయని చెప్పి మనకి ఇక్కడ కనిపిస్తోంది. తర్వాత నెట్ ప్రాఫిట్ అంటే ఏంటి? మొత్తము ఏదైతే ఈపీఎస్‌లు అవ్వచ్చు, లేకపోతే పీఎఫ్‌లు అవ్వచ్చు, లేకపోతే షేర్ బైబ్యాక్‌లు అవ్వచ్చు, లేకపోతే ట్యాక్స్‌లు అవ్వచ్చు, అవి ఇవి అన్నీ పోయిన తర్వాత చేతిలో డబ్బులు ఎంత మిగులుతున్నాయి అన్నది ఇంపార్టెంట్ కాబట్టి 3,000 కోట్లు యావరేజ్‌గా రిటైన్ చేసుకుంటూ ఇప్పుడు 4,337 crores లాస్ట్ క్వార్టర్‌లో క్లోజ్ చేసినప్పటికీ ఇప్పుడు 3,964 crores వాళ్ళు క్లోజ్ చేసుకున్నారని మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో, ప్రాఫిటబిలిటీ కూడా మంచిగా గ్రోత్ అవుతుంది. అగైన్ సీజనాలిటీ బిజినెస్ కాబట్టి సీజన్ మంచిగా ఉన్నప్పుడు మంచి గ్రోత్ ఉంటుంది. సో, మీరు ఏం చేయాలంటే ఎప్పుడైనా సరే క్వార్టర్లీ ఫిగర్స్ కంపేర్ చేసేటప్పుడు సెప్టెంబర్ ఉందనుకోండి అన్ని సెప్టెంబర్సే కంపేర్ చేయాలి. సో, ఇప్పుడు ఇక్కడ సెప్టెంబర్‌లో ఎంతుంది? 29,000 crores సేల్ అవుతుంది. మళ్ళీ సెప్టెంబర్‌లో 30 వరకు పెరిగిందా లేదా? డిసెంబర్‌లో 30 ఉంది. ఇక్కడ డిసెంబర్‌కి 35 అయింది. గుడ్. మార్చ్‌లో 32 ఉంది. ఇక్కడ మార్చ్‌లో 35 ఉంది. గ్రోత్ ఉంది. సో, ఇక్కడ జూన్ అంటే 33 ఉంది. ఇక్కడ జూన్‌లో 37 ఉంది. తర్వాత మళ్ళీ సెప్టెంబర్. సో, అలాగే ఎప్పుడూ కూడా క్వార్టర్ లాస్ట్ Q1 ఏదుంటే ఈసారి Q1 కూడా అందులోనే కంపేర్ చేయాలి. ఎందుకు అనంటే అప్పుడే సీజన్స్ మ్యాచ్ అవుతాయి. అప్పుడే మ్యాచ్ అవుతాయి కాబట్టి సేమ్ క్వార్టర్స్ ఎప్పుడు కంపారిజన్ చేసుకుంటే మనకి క్లియర్ ట్రెండ్ అనేది కనిపిస్తుంది. లేదు అనుకోండి ఇప్పుడు ఇక్కడ మనం మార్చ్ 28,000 crores ఇక్కడ ఏదో చూసా పోనీ ఇది అనుకుందాం. డిసెంబర్‌లో 29,000 crores ఉంది. బట్ మార్చ్‌లో 28,000 crores ఉంది. మనం ఇక్కడ సేల్స్ డిప్ అయ్యాయి అనుకుంటాం. కానీ కాదు. డిసెంబర్ 2023తో డిసెంబర్ 2022కి గ్రో అయిందా లేదా అని చెప్పి క్వార్టర్ టు క్వార్టర్ కంపేర్ చేసుకుంటే ఎప్పుడు మనకి క్లియర్ డేటా అనేది ఉంటుంది. అగైన్ ఇప్పుడు ఏదైతే క్వార్టర్లీ రిజల్ట్స్ ఉన్నాయో దానికి కావాల్సిన పీడిఎఫ్ స్టేట్మెంట్లు అన్నీ మీరు ఇక్కడ క్లిక్ చేశారనుకుంటే స్టేట్మెంట్ మీకు ఇలా ఓపెన్ అయిపోతుంది. మీకు ఫుల్ డీటెయిల్స్ విత్ డేటా మొత్తం మీకు వచ్చేస్తుంది. సో, ఇక్కడ నుంచి మీరు కూడా మీరు డేటా అనేది అనలైజ్ చేసుకోవచ్చు. తర్వాత కొంచెం కిందకొస్తే ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అంటే కంపెనీకి ప్రాఫిట్ ఎక్కడి నుంచి వస్తుంది, లాస్ ఎక్కడ పోతుంది, ఎక్కడ ఎక్స్పెన్సెస్ పెరుగుతున్నాయి అవన్నీ మనకి ఇక్కడ క్లియర్‌గా డేటా అనేది మనకి కనిపిస్తుంది. సో, ఇక్కడ మనకేమో యాక్చువల్ ఫిగర్స్ కనిపిస్తున్నాయి కదా కన్సాలిడేటెడ్ ఇన్ క్రోర్స్. సో, ఇక్కడ ఏంటంటే మనకు ప్రాపర్ రెవెన్యూస్ అన్నీ కనిపిస్తాయి. సో, ఇక్కడ మీరు చూసుకుంటే సేల్స్ కంటిన్యూస్‌గా 74,000 crores ఉండేది 2014లో. అగైన్ ఇక్కడ మీరు చూసుకుంటే క్వార్టర్లీ కదా ఇది మళ్ళీ మనకి ఇయర్లీ ఉంటుంది. 2014, 15, 16 అని చెప్పి ఇయర్ ఆన్ ఇయర్ ఎంత పెరుగుతోంది అని చెప్పి మనకి ఇక్కడ లిస్ట్ వస్తుంది. ఇక్కడ డేటా మొత్తం వస్తుంది ఫర్ లాస్ట్ 10 years. సో, ఇక్కడ మీరు సేల్స్ చూసుకుంటే
కంటిన్యూస్‌గా సేల్స్ 7%తో పెరిగింది. 3% డిప్ వచ్చింది. 6%, 7% అలా ఇలా పోతూ ఇప్పుడు 15% యావరేజ్‌గా నడుస్తుంది. సో, 74,000 క్రోర్స్ సేల్ చేసే దగ్గర 1,60,000 కోట్లు వర్త్ ఆఫ్ స్టాక్స్‌ని వీళ్ళు రెవెన్యూస్ అనేవి సేల్స్ చేస్తున్నారని మనకిక్కడ కనిపిస్తుంది. ఎక్స్‌పెన్సెస్ అదే విధంగా పెరుగుతున్నాయా అంటే 60% ఏదైతే మెటీరియల్ కాస్ట్ ఉందో అది మెయింటైన్ అవుతుంది. అలాగే తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ 5% ఉండేది 3%కి తగ్గించేశారు. అంటే ఏంటి? ఏవైతే ఉన్న ఫ్యాక్టరీలు వీళ్ళు సెటప్ చేసుంటారో 10 ఏళ్ల ముందర అవి స్లోగా యుటిలైజ్ చేస్తూ మెటీరియల్ కాస్ట్ అంతే ఉన్నప్పటికీ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ తగ్గించుకోగలిగారు. దానివల్ల ప్రాఫిట్స్ పెరుగుతాయి. సో, అప్పుడు 10 ఏళ్ల ముందర ఏదైతే ఇన్వెస్ట్‌మెంట్స్ చేశారో అవి ఇప్పుడు బెటర్ అవుతున్నాయని చెప్పి మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇది 2%, 1%కి వచ్చిందా అమేజింగ్. లేకపోతే 3% వరకు కూడా ఉండిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. లేకపోతే స్కేల్ చేసుకోవచ్చు. ఇలా మల్టిపుల్ నువాన్సెస్‌లో మనం దీన్ని చూడొచ్చు. ఎంప్లాయీ కాస్ట్ 9% ఉండేది కాస్త ఇప్పుడు 7%కి తీసుకొచ్చేసారు. 10 ఏళ్లలో 2% తగ్గించుకోగలిగారు. అగైన్ ఇక్కడ 11% కనిపిస్తుండొచ్చు. అప్పుడు కోవిడ్ అవ్వచ్చు, ఇలాంటివి అవ్వడం వల్ల సేల్స్ అవుతూ ఉండవు. కానీ ఎంప్లాయీస్‌కి సాలరీస్ పే చేస్తూ ఉండాలి కాబట్టి మనకి ఇది కనిపిస్తుంది. సో, అది వన్ ఆఫ్ ద కేసెస్‌లో మనం ఎక్కువ అయింది అని అనుకోవచ్చు. తర్వాత ఎప్పుడెప్పుడైతే సేల్స్ నార్మల్ అయ్యాయో మళ్ళీ 7%కి డ్రాప్ వచ్చింది. సో, ఖర్చులు వీళ్ళు మేనేజ్ చేసుకుంటున్నారు. అదర్ కాస్ట్‌లు కూడా 12%, 13% ఉండేది. ఇప్పుడు 11% ఉంది. సో, ఓవరాల్‌గా సేల్స్ పెరుగుతున్నాయి. ఖర్చులు తగ్గించుకుంటున్నారు. సో, బిజినెస్ సూపర్‌గా ఎలా రన్ చేయాలో వీళ్ళకి అర్థమవుతుందని చెప్పి మనకి ఇక్కడ కనిపిస్తోంది. తర్వాత ఆపరేటింగ్ ప్రాఫిట్ 10,000 కోట్లు ఉండేది కాస్త ఇప్పుడు 30,000 కోట్ల వరకు వచ్చింది. అది ఎంత పర్సెంటేజ్‌తో గ్రో అయింది, అదర్ ఇన్‌కమ్స్‌తో డిప్రిసియేషన్ మనకి ఇక్కడ మొత్తం డీటెయిల్ అంతా కనిపిస్తుంది. అగైన్ ఇక్కడ పెరుగుతోందా లేదా మనం క్లియర్‌గా చూడొచ్చు. తర్వాత ప్రాఫిట్ బిఫోర్ టాక్స్ ఇందాక మనం పైన చూసాం కదా క్వార్టర్లీది, ఇక్కడ మనం యాన్యువల్‌గా చూడొచ్చు. సో, ఎప్పుడు కూడా 20%, 25% యావరేజ్‌గా గ్రో అవుతోంది. ఇక్కడ ఎక్కడో 2020లో ఎందుకో సడన్‌గా మనకెంత 120% గ్రోత్‌తో వచ్చింది. ఎందుకొచ్చింది ఏంటి అన్నది మనం మళ్ళీ యాన్యువల్ రిపోర్ట్స్, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్‌లో చూసుకుంటే మనకి ఆన్సర్స్ అనేది వస్తాయి. బట్ గుడ్, మనకు మొత్తం కూడా గ్రోత్ కూడా బానే ఉంది. ఈ ఇయర్ ఇప్పటికే ఇప్పుడెంత మనం సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్‌లో షూట్ చేస్తున్నాం. సో, ఇక్కడ చూసుకుంటే 21,000 క్రోర్స్ ఆల్రెడీ సేల్ చేసేసారు అని చెప్పి మనకి ప్రాఫిట్ బిఫోర్ టాక్స్ మనకు కనిపిస్తుందని కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. నెట్ ప్రాఫిట్‌లో చూసుకుంటే 15,000 కోట్లు. సో, ఎవ్రీ ఇయర్ ప్రాఫిటబిలిటీ కూడా గ్రో అవుతుంది. అగైన్ ఇక్కడ 300 కోట్లు లాస్ చేసుకున్నారు. ఇది ఏ ఇయర్? 2020 ఆబ్వియస్లీ కోవిడ్ ఇయర్ కాబట్టి అప్పుడు లాస్ చేసుకున్నారని చెప్పి మనకి ఇక్కడ కనిపిస్తుంది. తర్వాత కాంపౌండెడ్ సేల్స్ గ్రోత్ 8%, 5 ఇయర్ టైం ఫ్రేమ్‌లో చూసుకుంటే 16%, 3 ఇయర్‌లో చూసుకుంటే 21%, ఈ కరెంట్ ఇయర్‌లో ఇప్పటికే 20% గ్రోత్ అయ్యారు అని మనకి ఇక్కడ కనిపిస్తుంది. తర్వాత సీఏజీఆర్‌లో చూసుకుంటే కాంపౌండెడ్ ప్రాఫిట్ గ్రోత్‌లో చూసుకుంటే మనం ఎప్పుడు కూడా 5 ఇయర్స్, 10 ఇయర్స్ టైమ్ ఫ్రేమ్‌లో చూడాలి. 5 ఇయర్స్‌లో చూసుకుంటే 113%, 10 ఇయర్స్ అయితే 16%తో గ్రో అవుతుంది మనకు కనిపిస్తోంది. స్టాక్ ప్రైస్ సీఏజీఆర్ చూసుకుంటే 5 ఇయర్స్‌లో 43% గ్రోత్ ఇస్తూ వచ్చింది. 10 ఇయర్స్‌లో కూడా 19% విచ్ ఇస్ వెరీ గుడ్ రిటర్న్స్ అని చెప్పుకోవచ్చు. సో, ఇలాగ మనకి స్టాక్ ఎంత పర్సెంటేజ్ పైన అన్నీ మనకు బాగానే కనిపిస్తున్నాయి కదా! ప్రాఫిట్‌లు పెరుగుతున్నాయి, ఖర్చులు తగ్గుతున్నాయి, సేల్స్ అవుతున్నాయి, ప్రాఫిట్ పెరుగుతుంది, అన్నీ పెరుగుతున్నప్పుడు స్టాక్ ప్రైస్‌లు కూడా పెరగాలి కదా! అదే మనకి ఇక్కడ కనిపిస్తుంది. అదేంటి? 43%తో లాస్ట్ 5 ఇయర్స్‌గా గ్రోత్ ఉంది. 10 ఇయర్స్‌గా చూసుకున్నా కూడా 19% గ్రోత్ రేట్ ఇస్తుంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ చూసుకుంటే ఎంత? 5 ఇయర్స్‌లో 16%, 10 ఇయర్స్‌లో 14% రిటర్న్స్ వస్తుందని చెప్పి మనకి ఇక్కడ కనిపిస్తుంది. తర్వాత బ్యాలెన్స్ షీట్. ఇప్పుడు ఈ బ్యాలెన్స్ షీట్‌లో ఈక్విటీ బ్యాలెన్స్ షీట్, రిజర్వ్స్, బారోయింగ్స్, లయబిలిటీస్ ఇవన్నీ ఎంతున్నాయి, ఇవన్నీ మనం డీటెయిల్డ్‌గా ఆల్రెడీ ఎలా అనాలిసిస్ చేయాలో మనం ఆల్రెడీ నేర్చుకున్నాము. సో, బ్యాలెన్స్ షీట్ గురించి మీకు ఇంకా తెలియకపోతే ఐకార్డ్‌లో కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, అది మీరు అర్థం చేసుకున్నారనుకుంటే ఈ డేటాను మీరు ఈజీగా అర్థం చేసేసుకోవచ్చు. సో, సింపుల్‌గా ఈజీగా చెప్పాలి అనంటే ఈక్విటీ క్యాపిటల్ 295 ఉన్నది 558 అయింది. సో, ఎవరికైతే యాక్చువల్ షేర్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళకి క్యాపిటల్‌ని ఎక్కువ, వాళ్ళ రెవెన్యూని, వాళ్ళ మెయిన్ నెట్ వర్త్‌ని పెంచగలుగుతున్నారు. రిజర్వ్స్ ఏదైతే ఉంటాయో 23,000 కోట్లు ఉండేది కాస్త ఇప్పుడు 82 క్రోర్స్ ఉంది. సో, డబ్బులు మిగులుతున్నాయి. బారోయింగ్స్ 35,000 క్రోర్స్‌ది కాస్త 1,26,000 క్రోర్స్‌కెళ్ళింది. బట్ ఓకే, బారోయింగ్స్ పెరిగాయి. బట్ ఇట్స్ ఓకే, కంపెనీ కూడా చాలా ఫాస్ట్‌గా గ్రో అవుతోంది. అదర్ లయబిలిటీస్ కూడా గ్రో అవుతూ వచ్చాయి. బట్ దానికి ఈక్వల్‌గా ప్రాఫిట్ అండ్ లాస్ కూడా పెరుగుతోంది కాబట్టి ఇట్ ఈస్ ఓకే. ఇవన్నీ మనకేముంది? టోటల్ లయబిలిటీస్‌లో మనకు కనిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు అసెట్స్‌లో చూసుకుంటే ఫిక్స్డ్ అసెట్స్ 18,000 క్రోర్స్ ఉండేది 41,000 క్రోర్స్‌కొచ్చేసింది. ఫిక్స్డ్ అసెట్స్, ఇన్వెస్ట్మెంట్స్, అదర్ అసెట్స్ అన్నీ కలిపి టోటల్ అసెట్స్ మనం చూసుకుంటే 2,92,000 క్రోర్స్ మనకు కనిపిస్తుంది. మొత్తం లయబిలిటీస్ అన్నీ కూడా మనం చూసుకొని ఈ ఫస్ట్ ఏదైతే ఈ ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఉందో 558 క్రోర్స్, రిజర్వ్స్ ఈ రెండు మనము ఫస్ట్ తీసేయాలి. ఇదంతా ఆల్మోస్ట్ ఒక 87,000 క్రోర్స్, 82,700 క్రోర్స్ ఏమో వస్తుంది. సో, అది తీసేసుకున్న తర్వాత కూడా ఇవన్నీ రీపే చేసేసిన తర్వాత కూడా ఇంకొక 1,00,000 కోట్లు ఆల్మోస్ట్ వీళ్ళు బ్యాలెన్స్ షీట్‌లో సర్ప్లస్‌లో ఉన్నారు అసెట్స్‌లో. సో, ఓవరాల్‌గా బ్యాలెన్స్ షీట్ స్ట్రాంగ్‌గా ఉందనే కనిపిస్తోంది. తర్వాత క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ అంటే ఆపరేటింగ్ నుంచి క్యాష్ ఎంతొస్తోంది. సో, ఇక్కడ అన్నీ ఏంటి అనంటే మనకి ఎగ్జాక్ట్ వాల్యూస్ కనిపిస్తాయి. అంటే 1,00,000 కోట్లు బిజినెస్ చేశారు, 90,000 కోట్లు
మేబీ అన్ని ఖర్చులు పోయి 10,000 కోట్లు మిగిలాయి అని 10,000 కోట్లు మిగిలాయి అని చెప్పి మనం ఇప్పుడు బ్రెయిన్‌లో క్యాలిక్యులేట్ చేసుకున్నాం గదా! కానీ అలా కాకుండా ఎగ్జాక్ట్‌గా యాక్చువల్ ఫిగర్స్ ఏంటి అన్నది డిఫరెన్స్. అంటే ఇప్పుడు 2014 నుంచి 2015కి ఎంత పాజిటివ్, ఎంత నెగెటివ్ ఉన్నారని యాక్చువల్ ఫిగర్స్ మనకి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్‌లో కనిపిస్తాయి. సో, అది మనకి ఇక్కడ కనిపిస్తుంది ఏంటి 2014లో వాళ్ళ ఆపరేటింగ్ బిజినెస్ నుంచి 244 క్రోర్స్ లాస్ చేసుకునే దగ్గర నుంచి స్లోగా ఇప్పుడు 2015లో 3,000 కోట్లు ప్రాఫిట్‌లోకి వచ్చారు ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ. తర్వాత ఇన్వెస్టింగ్ యాక్టివిటీలో 4,000 కోట్లు నెగెటివ్‌లో ఉండేది కాస్త ఇప్పుడు 18,000 కోట్లు నెగెటివ్‌లో ఉన్నారు. ఎందుకు నెగెటివ్‌లో ఉన్నారంటే లాస్ వచ్చినట్టు కాదు. వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఫ్యూచర్ బిజినెస్ కోసం అవ్వచ్చు, ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ కోసం అవ్వచ్చు 20,000 కోట్లు వీళ్ళు ఇన్వెస్ట్ అనేది చేస్తున్నారు. తర్వాత ఫినాన్సింగ్ యాక్టివిటీస్. సో, దీంట్లో 5,500 కోట్లు ఉండేది కాస్త ఇప్పుడు 15,000 కోట్ల వరకు వచ్చింది. సో, నెట్ క్యాష్ ఫ్లో చూసుకున్నా ఇప్పుడు ఈ మంత్ 400 కోట్లు ఓవరాల్‌గా పాజిటివ్‌గా ఉన్నట్టు మనకి ఇక్కడ కనిపిస్తోంది. తర్వాత రేషియోస్. సో, రేషియోస్‌లో డెబ్టర్ డేస్ మనకి 28 ఉండేది కాస్త ఇప్పుడు 19 డేస్‌కి వచ్చేసింది. సో, గుడ్. ఇన్వెంటరీ డేస్ 68 ఉండేది కాస్త ఇప్పుడు 78కి వచ్చింది. ఇది కొంచెం కన్సర్నింగ్ పార్ట్. ఇన్వెంటరీ డేస్ అంటే ఏంటి? ఒక కార్ మ్యానుఫ్యాక్చర్ అయిపోయిన తర్వాత సేల్ అవ్వడానికి ఇంతకు ముందర ఫాస్ట్‌గా సేల్ అయిపోయేది. 68 రోజుల్లో సేల్ అయిపోయేది. అది స్లోగా తగ్గించుకుంటూ 64కి వచ్చారు. కానీ తర్వాత మళ్ళీ పెరిగింది. 106కి వెళ్ళింది. 91 వచ్చింది. 82 వచ్చింది. 83 వచ్చింది. 71 వచ్చింది. 78 వచ్చింది. సో, ఒక్కసారి 106 డేస్ అంటే ఒక కార్ మ్యానుఫ్యాక్చర్ అయిన తర్వాత 3 మంత్స్ వరకు సేల్ అయ్యేది కాదు. దాన్ని స్లోగా మళ్ళీ 78కి తగ్గిస్తున్నారు. ఇది స్లోగా మళ్ళీ 64 లెవెల్స్‌కి వచ్చిందనంటే సూపర్ అమేజింగ్ అని చెప్పుకోవచ్చు. తర్వాత డేస్ పేయబుల్ 96 ఉండేది కాస్త 127 టాప్ క్రియేట్ చేసింది. 142 టాప్ క్రియేట్ చేసింది. 147 టాప్ క్రియేట్ చేసింది. తర్వాత ఇప్పుడు 118 స్లోగా తగ్గిస్తున్నారు. అది కూడా ఓకే. క్యాష్ కన్వర్షన్ సైకిల్స్ ఇప్పుడు -21లో ఉంది. సో, ఇలాగా ఎక్కడ ఏం జరుగుతోంది అని డీటెయిల్డ్‌గా ఫినాన్షియల్‌గా మొత్తం మనకి ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ 10 ఇయర్ డేటా ప్రకారం మనకి ఇక్కడ వచ్చేస్తుంది. దీన్ని అనలైజ్ అనేది మీరు చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ మీకు ప్రమోటర్స్, ఎఫ్ఐఐ, డిఐ, గవర్నమెంట్, పబ్లిక్ అంటే ఎవరికి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ షేర్ హోల్డింగ్ ఈ కంపెనీలో ఉంది అని చెప్పి మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో, ఇక్కడ క్వార్టర్లీ ఉంది. దీన్ని మనం ఇయర్లీ చేసుకోవాలి. సో, ఇక్కడ 2017లో 27% ఉండే షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఇప్పుడు 18.4కి వచ్చింది. అంటే ఆల్మోస్ట్ 8-9% వీళ్ళ షేర్ హోల్డింగ్, ప్రమోటర్ హోల్డింగ్ తగ్గిపోయింది. అంటే ప్రమోటర్స్ వాళ్ళ ఓన్ షేర్స్ అమ్మేస్తున్నారు. సో, ఇది చాలా పెద్ద రెడ్ ఫ్లాగ్ అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉండొచ్చు. కానీ అన్ని కేసెస్లో అది కరెక్ట్ ఉండదు. ఎందుకు అని అంటే చెప్తా. ఇప్పుడు ఎఫ్ఐఐస్ ఉన్నారు, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్ 36% ఉండేది 38కి అయింది. సో, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్కి కంపెనీ మీద నమ్మకం పెరుగుతోంది కదా, అది ఫస్ట్ గ్రీన్ ఫ్లాగ్. తర్వాత డిఐఎస్ వీళ్ళకి 21% ఉండేది కాస్త ఇప్పుడు ఆల్మోస్ట్ 30% చేసుకున్నారు. సో, మెయిన్ షేర్ హోల్డర్స్ ఎవరైతే కంపెనీ ఉన్నారో వాళ్ళ షేర్ హోల్డర్ ప్యాటర్న్ కొంచెం తగ్గినప్పటికీ కూడా ఎఫ్ఐఐ, డిఐఐ ఇంకా గవర్నమెంట్ కనుక అలాగే మెయింటైన్ అవుతోంది అని అంటే ఇట్ ఈస్ ఆల్వేస్ అ గుడ్ సైన్. కానీ ప్రమోటర్స్‌కి తగ్గుతోంది, ఎఫ్ఐఐ తగ్గుతున్నారు, డిఐఐ తగ్గుతున్నారు, కానీ పబ్లిక్‌కి పెరుగుతుంది అనుకోండి. ఇప్పుడు 15 ఉండేది కాస్త ఇది 25 అయింది అనుకోండి. అది బిగ్గెస్ట్ రెడ్ ఫ్లాగ్. అంటే ఏంటి? ప్రమోటర్ వాళ్ళ స్టేక్ మొత్తం కూడా పబ్లిక్‌కి అమ్మేసి వీళ్ళు ఎగ్జిట్ అవుతున్నారు. ఆ కంపెనీస్‌లో ఎప్పుడు ఇన్వెస్ట్ చేయొద్దు. కానీ ఇక్కడ ఈ కేసులో ఏమవుతుంది? ప్రమోటర్ ఎగ్జిట్ అవుతున్నారు, ఎఫ్ఐఐ, డిఐఐ పెరుగుతోంది, పబ్లిక్ తగ్గుతోంది అని అంటే ఎవరైతే యాక్చువల్గా ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలో మనలాంటి పబ్లిక్ వీళ్ళు బయటికి వెళ్తున్నారు. ఎవరైతే తెలివైన వాళ్ళు ఉన్నారో, ఎఫ్ఐఐలు ఉన్నారో, డిఐఐలు ఉన్నారో వాళ్ళు మాత్రం ఈ కంపెనీలో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నట్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ దాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. సో, నెంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్ ఎంత ఉన్నారు అంటే ఒకప్పుడు 1,85,000 ఉండేవాళ్ళు కాస్త ఇప్పుడు 8,81,000 షేర్ హోల్డర్స్ మనకి మార్కెట్లో అవైలబుల్ ఉన్నారు. సో, ఈ మొత్తం డేటా మొత్తం కూడా షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఎందుకు ఇంపార్టెంటో కూడా మీకు అర్థమయ్యే అనుకున్నాను. చాలా ఇంపార్టెంట్. చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు అండ్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అది మనకి ఇక్కడ కనిపిస్తుంది. తర్వాత మీరు కొంచెం కిందకు వచ్చారంటే డాక్యుమెంట్స్, అనౌన్స్మెంట్స్ అవ్వచ్చు, ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ అవ్వచ్చు, మొత్తం డేటా మీకు ఇక్కడ వస్తుంది. యాన్యువల్ రిపోర్ట్స్ FY 25, 24, 23 అన్ని యాన్యువల్ రిపోర్ట్స్ ఇక్కడ వస్తాయి. కాల్, క్రెడిట్ రేటింగ్స్ మొత్తం కూడా మీకు ఫుల్ డేటా మొత్తం మీకు ఇక్కడ వచ్చేస్తుంది. సో, ఈ వెబ్సైట్లో పైనుంచి కింద వరకు ఇలా ఒక్కసారి ఒక గ్లాన్స్ ఇచ్చారు అని అనుకుంటే మనం స్టార్టింగ్లో ఇలా చూస్తూ ఇలా వెళ్తూ ఓకే ఇది బాగానే ఉంది, ఇది డేటా లేదు, ఇది బాగానే ఉంది, ఇది లేదు అని చెప్పేశాను కదా. సో, అలాగ మీరు ఒక్కసారి ఒక 10 బ్యాలెన్స్ షీట్లు లేకపోతే 10 కంపెనీలను ఇలా అనాలిసిస్ చేశారంటే ఏ వాల్యూ ఎక్కడ ఉంటుంది, దేనికోసం ఏది చూడాలి, ఏది ఇంపార్టెంట్, ఏది వదిలేయచ్చు అని ఒక్కసారి మీకు అండర్స్టాండింగ్ వచ్చేసింది అనుకోండి, 5 నిమిషాల్లో ఒక కంపెనీ మీద మీరు ఇంకా
టైం స్పెండ్ చేసి రీసెర్చ్ డెప్త్గా చేయాలా, అవసరం లేదా, అవాయిడ్ చెయ్యొచ్చా అన్న డెసిషన్ మీరు తీసుకోవడానికి ఈ వెబ్సైట్ యూజ్ అవుతుంది. ఒక్కసారి 5 నిమిషాలు ఇలా మొత్తం స్క్రోల్ డౌన్ చేసి కంపెనీ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే అప్పుడు మీరు ఈ ఫినాన్షియల్ యాన్యువల్ రిపోర్ట్ ఎప్పుడైతే ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసుకొని అప్పుడు దీంట్లో మీరు మళ్ళీ అనలైజ్ చేసుకొని ఈ 250 పేజ్ డాక్యుమెంట్ అనలైజ్ చేసుకొని అర్థం చేసుకుంటారో అప్పుడు మీకు కంపెనీ గురించి టోటల్ A to Z క్లారిటీ అనేది వచ్చేస్తుంది. సో ఆ యాన్యువల్ రిపోర్ట్ ఓపెన్ చేసి ఒక కంపెనీ అనలైజ్ చేసే కంటే ముందర దాన్ని అనలైజ్ చేసేంత వర్త్ ఉందా లేదా అని చెప్పి మనము ఈ screener.in వెబ్సైట్ యూజ్ చేసుకొని ఫస్ట్ ఆ ఇనీషియల్ ఇంప్రెషన్ తెచ్చుకోవడానికి ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ వీడియో త్రూ screener.in వెబ్సైట్ని ఎలా యూజ్ చేసుకోవాలి, దాంతో ఒక కంపెనీని అనాలిసిస్ ఎలా చేయొచ్చు, ఎన్ని ఆప్షన్స్ మనకి అవైలబుల్ ఉంటాయి, అన్నీ డీటెయిల్డ్గా అర్థమైందని అనుకుంటున్నాను. బట్ అగైన్ నాకు తెలుసు ఫస్ట్ టైం ఒక్కసారి విన్నారు అనుకుంటే చాలా ఇన్ఫర్మేషన్ ఇలా బొంబాడ అయిపోయి ఉంటుంది, ఏం చెప్తున్నానో కూడా అర్థం అయిపోయి ఉండొచ్చు. కొంచెం టైం తీసుకొని కొంచెం లేడ్ బ్యాక్ తీసుకొని ఎప్పుడైతే మొత్తం అర్థం చేసుకుంటారో అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. అగైన్ screener.in వెబ్సైట్ ఈ టూల్ ఏదైతే ఈ వీడియో ఉంది మొత్తం చూసిన తర్వాత నా రిక్వెస్ట్ ఏంటంటే 35, 36, 37, 38 ఈ 4 ఎపిసోడ్స్ మళ్ళీ ఒకసారి చూడండి. అప్పుడు ఏమవుతుందంటే ఫినాన్షియల్ రేషియోస్ అర్థం ఏంటి, బ్యాలెన్స్ షీట్ అర్థం ఏంటి, P&L అర్థం ఏంటి, మనకి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ అర్థం ఏంటి, దాన్ని ఎలా అనలైజ్ చేయాలి, ఇవన్నీ మీకు ఇంకా ఫుల్ కాంటెక్స్ట్ వచ్చినప్పుడు అప్పుడు మీరు ఈ వీడియో చూసారనుకోండి అప్పుడు మీకు ఇదే డేటా మీకు వేరేలాగా అర్థమవుతుంది. జస్ట్ ఇలా నెంబర్లు కాకుండా ఈ నెంబర్ల సిగ్నిఫికెన్స్ ఏంటి, ఏది ఎందుకు ఇంపార్టెంట్ అన్నది లాస్ట్ 4 ఎపిసోడ్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి దయచేసి ప్లీజ్ ఈ వీడియో చూసిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి వెనక్కి ఆ వీడియోస్ చూస్తే మళ్ళీ మెమరీ రిఫ్రెష్ అవుతుంది, నాలెడ్జ్ అప్డేట్ అవుతుంది, అప్పుడు మీరు ఇంకా బెటర్గా అర్థం అనేది చేసుకోగలుగుతారు. సో ఈ వీడియో త్రూ వాల్యూ వచ్చింది, ఏదైనా కొత్తగా నేర్చుకున్నారు, ఒక్క పాయింట్ ఏదైనా కొత్తగా నేర్చుకున్నారని అనుకుంటే అగైన్ లాస్ట్ 4-5 వీడియోస్ ఏదైతే ఫినాన్షియల్ సిరీస్ ఉంటుందో, ఫండమెంటల్ అనాలిసిస్ సిరీస్ ఉంటుందో అస్సలు వ్యూస్ రావట్లేదు. అండ్ నాకు తెలుసు ఎవరికి దీని మీద ఇంట్రెస్ట్ ఉన్నదో అందరికీ ట్రేడింగ్, గ్యాంబ్లింగ్ చేయడము, లేకపోతే ఫుల్ టైం ట్రేడింగ్ అవ్వాలి, లేకపోతే ఇంట్రాడే ట్రేడింగ్ చేయాలి, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్లో వాటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది, ఫండమెంటల్ అనాలిసిస్ మీద ఇంట్రెస్ట్ ఉండదని నాకు తెలుసు. బట్ ఈ మొత్తం సిరీస్లో ఎక్కడైనా సరే ఒక్కసారైనా మీకు వాల్యూ కంటెంట్ వచ్చింది అని అనుకుంటే అగైన్ సిరీస్ చాలా ఎండ్ వరకు వచ్చేసాం, ఇంకొక 3-4 వీడియోస్లో సిరీస్ క్లోజ్ అయిపోతుంది. సో నాకు సాటిస్ఫాక్షన్ కోసం, నా టీమ్ సాటిస్ఫాక్షన్ కోసం మేము నిజంగా మీకోసం వాల్యూ డెలివర్ చేశారని మాకు అనిపించాలి అని అంటే ఒక చిన్న కమెంట్ పెట్టండి. ఎపిసోడ్ 39 మీకు నిజంగా ఏం నచ్చింది, సిరీస్ మొత్తంలో ఎలా నచ్చుతోంది, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటూ మీకు తెలిసిన వాళ్ళకి వీడియో సిరీస్ని షేర్ చేస్తూ నెక్స్ట్ అప్కమింగ్ మీకు ఇంకా వీడియోస్ దేని మీద కావాలి ఇలా మొత్తం ఫీడ్బ్యాక్ ఆర్ మీకు ఏదైతే ఒపీనియన్ ఉందో ఆ ఒపీనియన్ని కింద కమెంట్స్లో మెన్షన్ చేస్తే నాకు, నా టీంకి చాలా మోటివేషన్. అది మీరందరు నిజంగా చూస్తున్నారు. అండ్ ఈ విషయం కూడా నేను వీడియో లాస్ట్లో ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడి వరకు ఎవరైతే యాక్చువల్గా వీడియోని చూస్తున్నారో వాళ్ళు లాయల్ ఆడియన్స్, వాళ్ళు నిజంగా ప్యాషనెట్గా ఉన్నారు, వాళ్ళు నిజంగా మార్కెట్ నుంచి ఏదో నేర్చుకోవాలి, మార్కెట్లో ఏదో ప్రూవ్ చేసుకోవాలి, మార్కెట్ నుంచి ఎంతో అంత సంపాదించాలన్న మోటివేషన్, ఆ డ్రైవ్ ఉన్న వాళ్ళే ఇక్కడ వరకు వచ్చి ఉంటారు కదా. సో అందుకే నేను మీకు హార్ట్ టు హార్ట్ మాట్లాడుతున్నాను. సో మీకు నిజంగా ఒక్క వాల్యూ వచ్చింది అని అనుకుంటే ఛానల్ని లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎవరికైనా హెల్ప్ అవుతున్న వాళ్ళతో షేర్ చేయండి. మన A to Z సిరీస్ రెవల్యూషన్ మీ అందరి కోసం కష్టపడి చేసింది, ఇంకొకళ్ళకి స్ప్రెడ్ చేయండి. అండ్ చాలా ఇంపార్టెంట్గా మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ నాకు చాలా ఇంపార్టెంట్. సో అది కూడా కమెంట్స్లో పెట్టుకోండి. సో నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో A to Z సిరీస్లోనే కంటిన్యూ చేసుకుంటూ మీకు వచ్చేస్తాను. నెక్స్ట్ DRHP మీద వీడియో చేస్తాను అనుకుంటా. మోస్ట్లీ DRHP యాన్యువల్ రిపోర్ట్ ఇంకా కన్ఫ్యూజన్లో ఉంది. సో రెండింటిలో ఏదో ఒక వీడియోతో నెక్స్ట్ ఎపిసోడ్ 40లో వచ్చేస్తాను. సో అప్పుడు కలుసుకుందాం. అప్పటి వరకు గుడ్ బై.